తండ్రి జవాబు వచ్చినందుకు నీకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయానికి స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎల్లప్పుడూ ప్రతి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కడ నీ వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ ఆత్మ మధ్య నడుపుతుందా కదండి, నీ ఆత్మ మధ్య మాట్లాడుగా కదండి, మా మధ్య మీరు వద్దుగా కదండి, ఈ వాక్యంతో పోషించుగా కదండి. ప్రతి దెయ్యపు చెప్పులు చీకటి చెప్పులు శక్తులు మౌనపు శాస్త్రం శాస్త్రులు లాంటి శాస్త్రం దెయ్యపు ఆత్మలు ఏ స్వీకరిస్తున్నామో గర్జిస్తున్నాను తండ్రి. దెయ్యపు శక్తులను పండించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆత్మను మా మీద పని చేయకుండా దూరమైపోవడం కాక తండ్రి, నీ ఆత్మ అభిషేకం జరుగుతున్నాని ఆడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ పరిమాణం కాక తండ్రి, ఆయన ఉన్న ఆత్మలను నీకు నడిపించదు కాక తండ్రి. ప్రతి ఒక్క హృదయం పెరుగుతూ కాక తండ్రి, ఇక్కడ చీకటి విమర్శలు కాక తండ్రి. అలాగే తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారం బట్టి మీకు అలాగే తండ్రి తండ్రి మరి తండ్రి చెరవచ్చిన తన పిల్లల్ని మీరు కనికరించండి, జీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకెవరైతే రాజుగా మీరు కనికరించండి ప్రభా. మీరు ఉంటే తండ్రి కృప ఉంటే పెట్టండి, వాళ్ళకి కృప కిందకి రావడానికి మీరు ద్వారా తెరవండి తండ్రి. మీరు కృప వేసిపోతే తండ్రి అది బట్టి ఎవరు కూడా పట్టుకోవాలి తండ్రి. ఎలా మీరు కనికరించండి, కృప చూపించండి తండ్రి. మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒకసారి మనుషులు కాదు ప్రభా, ఈ పరలోకం కోసం తండ్రి అంతటి లిఖించబడిన తండ్రి గ్రంథము తండ్రి పరలోకం కోసం తండ్రి ఎవరైతే నిర్ణయం చెప్తారో, నీ రాజ్యం కోసం ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళందరూ మీరు నడిపించండి తండ్రి, సహాయం చేయండి. చిన్న ఊరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని విడిచిపెట్టదు తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టదు తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టేది ప్రార్థిస్తున్నాను ప్రభా. మా చేతి గట్టిగా పట్టుకోదండి, మమ్మల్ని పట్టుకొని మీరు నడిపించే దేవుడు తండ్రి. అదును బట్టి లేకపోతే మేము పడిపోతాం తండ్రి. నువ్వు మేము గట్టిగా ఉండగలుగుతాం తండ్రి. కృప లేదే, నీ దయ లేదే, నువ్వు లేదే మేము ఏం కూడా చేయలేము ప్రభా. మీరు మమ్మల్ని ఇలాగే తండ్రి ఎల్లప్పుడూ బదలాడును కాక తండ్రి. నీ ఆత్మ ఇక్కడ ఎల్లప్పుడూ సంచరించులు కాక తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి అపవాది తంత్రాలు మీరు లయపరిచి బంధించండి తండ్రి. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. తెలిసిన తండ్రి కొడుకుని కలిగించిన బిడ్డని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే తండ్రి దయచేసి నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఇంకా తండ్రి బలంగా మీరు వాడుకోండి. ఏదైతే పిలుపుతో మీరు పిలిచిన్నారో ఆ పిలుపు నిరంతరం తండ్రి మీ కాపుదలను పూరించి తండ్రి ఆయన చేరు ఆ వాగ్దానం నెరవేరే తండ్రి మీ కాపుదల కింద తండ్రి భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ఆ తప్పులు పొరపాటు కూడా మన్నించుతాను ప్రభా. నేను తండ్రి అనుకున్న తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోతండి, నన్ను కూడా బలపరచు. ఇక్కడ కావాల్సిన అవసరం తండ్రి, ఇక్కడ తండ్రి బలమైన ప్రార్థన అవసరం తండ్రి. అలాగే తండ్రి నీ వాక్యం అవసరం తండ్రి. అందును బట్టి మీ ఇలాగే నడిపించండి తండ్రి. తప్పిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అవుతండి మేము అదుపులకు తండ్రి అయినప్పటికీ తండ్రి కృపదారు మమ్మల్ని కనిపించే దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి. ఇక్కడ పిల్లలను కనికరించండి, కృప చూపించండి, ప్రేమతో పడతారండి తండ్రి. సహాయం చేయండి, నీ వాక్యంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. పోషించేవారుగా అవుతున్న ఆత్మని తండ్రి మీరు ఆత్మ ఎరిగిన దేవుడు తండ్రి. ఈ ఆత్మ తండ్రి ఇలాంటిది మీకు అన్ని కూడా తెలిసిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి హృదయాన్ని మీరు తాకి వాళ్ళని తండ్రి తండ్రి వాళ్ళ బతకాల నుంచి విడిపించి తండ్రి ఈ వాక్యం ద్వారా భద్రపరచమంటూ సహాయం చేయమంటూ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమంటూ అలాగే తండ్రి పురుషోత్తము కూడా తండ్రి మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అతని గురించి ఇంకా బలంగా తండ్రి ఈ పనులు కూడా వాడుకుంటున్నట్టు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అతన్ని మరి తండ్రి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమంటూ అలాగే దైవసేవ కుటుంబాన్ని విడిచే కుటుంబాన్ని ఎవరైతే ప్రాంతాలు మనకి ఏవైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిచయాలన్నీ కూడా తండ్రి దిగించండి, ఆశ్రయించండి. మహిమకరంగా అంటూ అది మహిమ ఘనత ప్రభావం తండ్రి మీకే చెల్లిస్తూ నామమున ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నాయన యొక్క హోస్పేటలో ఈ రాత్రి ఇలాగ కూడి ఉండుట నీ చిత్తమని మేము భావిస్తున్నాం.
కొంతవరకు అపవాది చాలా నాయన ఆటంకాలు పరిచిన వాతావరణంలో కొంత వేడిగా ఉన్నప్పటికీ ప్రభా నీ బిడ్డలని సన్నిధిలో చేరి వచ్చి ఉన్నారు. ప్రభా ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో వాక్యం ఎంతో అవసరం, అది కూడా సత్యవాక్యం అవసరం ప్రభా. అయినను ప్రతి కాలంలోనూ నిజమైన వాక్యము కొరకు ఆయన అనేకులు ప్రభా తృష్ణ కలిగిన వారు ఉన్నారు. అలాగే నాయన నిజవాక్యాన్ని త్రోసివేసిన వారు ఉన్నారు ప్రభా. మరలా ఈ యొక్క కాలము యొక్క అంతములో మేము దాన్నే మరలా మేము చూస్తున్నాం ప్రభా. అల్పునైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాలలో కొంత అలసట, వేడి వాతావరణంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ రాత్రి నీ బలం మీద నేను ఆధారపడుతున్నా. ఎంత మాత్రం నా బలమును నేను ఆధారం చేసుకోవట్లేదయ్యా. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను నేను నమ్ముచున్నా. ఈ చిన్న పరిచర్యను మీరు దీవించండి ప్రభా. కొందరు వచ్చారు, కొందరు రాలేదు ప్రభా. నులివెచ్చని స్థితి కూడా ఆయన ఉంటూ ఉండగా నీ చిత్తమైతే ప్రభా, అదిగో ప్రభ, ఎవరైతే మనస్సు లేక వెనుక తీశారో వారికి కూడా ఈ అవసరతను మీరు కలిగించండి. నీ ప్రణాళికలో ఉంటే కారించే అది సమయం నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బూరగా మాత్రమే నన్ను వాడుకో ప్రభా. ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో, ఎవరైతే వింటున్నారో వారందరికీ, ముఖ్యంగా ఈ సంఘానికి మేలు చేయమని ప్రభా. ఇదిగో నాయన ఈ గడియ వర్తమానికుల ద్వారా ఇదిగో మా మధ్యకు వచ్చిన ఈ వధువుకు శ్రేష్టమైన ఋతువునకు తగిన ఈ ఆహారమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఆహారం ఎవరికైతే అవసరమో వారు తృప్తి పొంది ఆయన నీలో బలం పొంది నీ రాకళ్ళు ఎత్తబడకు కావలసిన కృపనిమ్మని ప్రభా. నన్ను కూడా నీ శక్తితో నింపి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఓకే, రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, ప్రభు చిత్తమైతే చాలా రోజులుగా ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎలాంటి మీటింగ్ మనం పెట్టలేకపోయాం. కాబట్టి నేను ఒకటి బాధపడింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఒత్తిళ్ళు, కొంచెం మీటింగ్ పెట్టుకోవడానికి సౌకర్యంగా లేనటువంటి పరిస్థితులను బట్టి మనం ఎప్పుడైతే దేవుడు చేస్తాడని నమ్మితే సాగిపోతా వచ్చేసాం. ఎప్పుడైతే మనం మెల్లగా బలహీనపడ్డామో సాతానుడు బలవంతుడయ్యాడు. ఆమేన్. కాబట్టి ఆ దినాల్లో మనం కష్టమో నష్టమో ప్రతి సంవత్సరం చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ అనేకులకు మనం తెలియపరిచాం. అన్ని చోట్ల జరిగాయి. చెన్నైలో నెలకి 3వ ఆదివారం నేను చేస్తా ఉన్నాను. అలాగే కైకలూరులో జరుగుతున్నాయి, అలాగే లింగంగుంట్ల, తర్లుపాడులో జరుగుతున్నాయి. కానీ హోస్పేటల్ని మనం ఏం చేయలేదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఫీడ్బ్యాక్ అంటారు, మన ప్రతాప్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి, కొద్దిగా ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఇక్కడ ఆపటం వల్ల సాతాను ఎంత కార్యాలు చేశాడో చూడండి. పూర్తిగా నిర్జీవం చేశాడు, ఉజ్జీవాన్ని పూర్తిగా ఆపేశాడు. కారణం ఏంటంటే, అప్పుడప్పుడు ఉపదేశకులు 5 రకాల పరిచర్యలో ఉన్నవారు ఉండాలి. ఎందుకంటే సేవకుడు కొన్ని విషయాల్లో బలహీన పడినప్పుడు బలపరచటానికి కొందరు అక్కడ నిలబడాలి. ఆమె అంటే ఈ సహవాసము యొక్క ఆధారము ఎలా ప్రాముఖ్యమైనదంటే, ఒకరు పడిపోతే ఒకరు బలపరచడానికి వాక్యం అవసరమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను. నేను వచ్చిన కాడి నుంచి చూశాను. అంతకుముందు వచ్చాను, అంతకుముందు కూడా హడావిడిగా వెళ్ళిపోతున్నాను. అంటే ఇక్కడున్న మనకున్న ఫెసిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి రావటం, వెళ్ళిపోతే అంటే సడన్గా ఇక్కడ దిగి సాయంకాలం వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేసుకోవటం కూడా కొంత నష్టమే జరుగుతుంది. అలాగే ఒకేసారి 2 ప్రాంతాలు, ఏది బెల్గాము అలాగే ఇక్కడ
కానీ బెల్గాము అప్పుడు 2 నెలలకు ఒకసారి వెళ్ళేవాడినండి, విన్నారా? కానీ ఇప్పుడు నెల నెల వెళ్తా ఉంటే చాలా షైన్ అయ్యారు. రాత్రి మన వాళ్ళు చూశారు, అంటే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు, వివిధ సంఘ శాఖల వారు కూడా అక్కడికి వచ్చారు కాబట్టి నేను డీప్గా రాత్రి నేను చెప్పలేదు. అంటే కొంతవరకు వాళ్ళు అవగాహన చేసుకునేటంత వరకు నేను బోధించాను. క్రమక్రమంగా అక్కడ జరుగుతున్న కార్యాలు ఎలా ఉన్నాయంటే చక్కగా మెల్లగా ప్రజలు గ్యాదర్ అవుతున్నారండి. చాలా మంది అక్కడ నేను ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు ముందు చెప్పుకుంటున్నారు, ఫోన్ చేసి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ప్రజలు ఆ చిన్న గది నిండా పట్టట్ల, లోపల రావటానికి బయటకు వెళ్ళటానికి కూడా కష్టమైనంత ఇరుకుగా ప్రజలు కూర్చొని రాత్రి వాక్యం విన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మన సేవకులు మన ప్రాంతాల్లో ఉన్నారు, తర్లుబాడు కానీ లింగముంట్లు కానీ పలు ప్రాంతాల్లో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కానీ పాపం మరి రికార్డ్ అవుతుంది, అయినా కూడా చెప్పక తప్పదు. వాళ్ళు చాలా బలహీనులండి, అంటే కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ఓపిక లేని వాళ్ళు. శత్రువు దాడి చేస్తున్నాడు. ఇందాకే కైకూరులో ఉన్నటువంటి ఏం పేరు సుధారాణి, ఆవిడికి ఆ గుండె బలహీనతని ఏదో నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా విజయవాడ తీసుకెళ్లారంట. నా మాట విన్నారా? పిల్లరా, యెహోవా కార్యాలు మనం ఎప్పుడైతే అశ్రద్ధగా చేస్తామో దేవుని కార్యాలు, సంఘాలు మెల్లగా ఏమైపోతాయి తెలుసా? దిగజారిపోతాయండి. నా మాట దయచేసి గమనించాలి. ఈరోజు దేవుని మహాకృపను బట్టి చెన్నైలో అంటే జనాలందరూ ఎవరు లేరు, కానీ అయినప్పటికీ కూడా అక్కడ కార్యాలు చక్కగా ఉంటున్నాయి. మనం కంపల్సరీ 3వ ఆదివారం అక్కడ గ్యాదర్ అవుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి తమిళ సేవకులు వస్తున్నారు. అలాగే ఆదివారం సాయంకాలం ఇలా కూడికలు చక్కగా జరుగుతున్నాయి. జరగబట్టి అక్కడ శక్తి ఉంది, చాలా శక్తివంతంగా పని జరుగుతుంది. ఆమెన్. అక్కడ నేను ఉన్నప్పుడు కూడా నాకు చాలా బలంగా ఆత్మ సంబంధమైన శక్తితో ముందుకెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనం నింపుకున్న దాన్ని బట్టే అక్కడ మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? సో ప్రియులారా, ఇప్పుడు విషయాలు ఏంటంటే ఎక్కడైతే దేవుని వాక్యం తక్కువ అవుతుందో అక్కడ శత్రువు వచ్చి దాడి చేస్తున్నాడు. నాకు తెలిసి లింగముంట్లో కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చాలా కొద్ది మంది వస్తున్నారని నాకు తెలిసింది. అంటే సంఘాలు కడతా చర్చిలు కట్టుకుంటున్నాం, పెద్దవి చేస్తున్నారు, కానీ వాక్యము ఎందుకు ప్రజలను పట్టుకోలేకపోతుందంటే ఆ కాపరులు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి, ఆ విశ్వాసులలో కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి. ప్రార్థన తక్కువైపోయింది, ఉద్యోగం తగ్గిపోయింది. దాని ద్వారా ఎలాగొచ్చేసిందంటే ఒక నులివెచ్చని ధోరణి వచ్చింది. ఆనాటి ఉత్సాహం, ఆనాటి ఆనందం, ఆనాటి సంతోషం ప్రజలు మెల్లగా దిగజారిన స్థితిలోకి వస్తున్నారు. కాబట్టి పిల్లరా, రాత్రి చాలా కొంచెం మాట్లాడాను నేను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రొత్తవారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు అనే ఉద్దేశం మీద రాత్రి చాలా కొంచెం వర్తమానము, అలాగే కొన్ని అక్కడ పరిస్థితులను బట్టి చెప్పడం జరిగింది. ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న లేఖనం ద పవర్ ఆఫ్ గాడ్ అంటే అనేక ప్రసంగాలలో నుండి ఈ గోల్డెన్ నెగెట్స్ లో ఆత్మ సంబంధమైన కట్టడపు రాయిలో ఒక చిన్న అంశాలుగా దాన్ని తీసుకున్నారు. అది అప్పుడప్పుడు క్లుప్తంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. అదే మాకున్నటువంటి పరిచర్య స్థలాల్లో నేను ఒక దీర్ఘ ప్రసంగాలే తీసుకుంటున్నాను, పెద్దగా తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఆ స్థాయి లేదు. పాలు తాగవలసిన వారే కానీ మాంసం తినగలిగినంత శక్తి ఇక్కడ లేదు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం చదివాం, అయినను పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఉన్నదా ఇక్కడ? ముందు అది చూడాలి. అసలు పరిశుద్ధాత్మ అంటే చాలా మంది అనుకున్నట్టుగా భాషలు మాట్లాడటం, పరిశుద్ధాత్మ అంటే ఏదేదో అద్భుతాలు చేయటం, సూచక్రియలు చేయటం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఆమె, నా మాట అర్థమవుతుందా? క్రీస్తు యేసు వలె ఆమె మనము ఆయనను ప్రతిబింబింప చేయటం. దేవుని స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, ఆయన శక్తిని పొందుకోవటం అంటే ఆయన వలె ఉండటం, ఆయన వలె మనం రూపాంతరం చెందటం. దేవుని స్తోత్రం. ఆయనను ప్రచురపరచటం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు కనుక, వారు ఏ శక్తి పొందారు? యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు ఆయనకు సాక్షులై ఉండురు అని దేవుడు చెప్పాడు, లేఖనం చెప్తుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త చెప్పిన దాన్ని కూడా నేను మీతో పంచుకుంటూ త్వరగా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఒక్క రోజు కూడా ఇక్కడ స్టే చేయట్లేదు నేను. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అలా వచ్చి అలా వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ నేను అవగాహన చేసుకోలేకపోతున్నా. ఇక్కడ ఎలా ఉన్నారు పరిస్థితి, ప్రజలు ఎలా ఉన్నారు, ఆసక్తి ఎలా ఉంది. ఇప్పుడు ప్రతాప్కి చెప్తే అడిగితే ఏం చెప్తాడు? కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు, కొందరు అలా, కొందరు ఇలా, అంత మాత్రమే తప్ప వేరే నాకేం అర్థం కావట్లేదు. సో పిల్లరా, నేను అంటాను, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, దేవుడు మనకి ఏం నేర్పాడు, ఈ సువార్తను మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత, భారము మనం మర్చిపోకూడదు. చాలా మంది అనుకున్నట్టుగా దేవుని వాక్యం అని అంటే మతం కాదు, మత ప్రచారం కాదు, అది ఒక శక్తి. ఆమేన్. ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనగా రూపాంతరపరిచేటటువంటి ఒక శక్తి. అంటే మనల్ని క్రీస్తు పోలికలోనికి తీసుకెళ్ళటానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, శక్తి అనగా జయించుట. ఇప్పుడు ఎలాంటి శక్తి? మనం అనుకునే శక్తి ఏంటంటే, ఒకరు నిన్ను తిట్టారనుకో, సత్యవేదం వింటున్నారా? ఇప్పుడు నువ్వు శక్తి చూపించాలా వద్దా? ఒకసారి తిడితే ఎన్నిసార్లు తిట్టాలా? ఎన్నిసార్లు తిట్టారా? అదే కదా, మొత్తం మీద మొరిగి 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 అవతల వాడు నోరు మోయించాలా. అది కాదు దేవుని శక్తి. దట్ ఈస్ నాట్. యేసుక్రీస్తు కీడుకు ప్రతి కీడు చేయలేదు. ఆమేన్. కాబట్టి మత్తయి సువార్తలో మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ చెప్పడానికి సమయం చాలదు. 5వ అధ్యాయము 44 నుండి 48 వచనాలు. ఓకే, చూడండి, చదవగలిగిన వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నుంచి 48 వచనాలు చూడగలరా? నేను మీతో చెప్పినదేమనగా, మనం దేవుని పిల్లలమని ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా, పరలోకమందున్న దేవునికి పిల్లలమై ఉండునట్లు కుదురుద్దా? అసలు మనకి మొత్తం అంతా శత్రువులే. ఇప్పుడు మనకు మొత్తం అంతా ఎవరున్నారు? ఇప్పుడు ప్రతాప్ని అడిగాను అనుకో, ప్రతాప్ నీకు ఎవరంటే పడదంటే ఎవరో ఒకరు చెప్తారు, చెప్తానే ఉంటారు, శత్రువులే. కానీ నీవు దేవుని ఏ బలం కావాలా? రాత్రి కొంతవరకు చెప్పాను నేను. ఏ బలం కావాలా? ఓర్పును కొనసాగించడానికి ఈ రోజు మనకున్న బలం అదే. నిన్న మన సోదరులు ఒకరు చెప్తున్నారు, ప్రతాప్ చెప్తున్నాడు, సారీ సంపత్ చెప్తున్నాడు, అయ్యగారు మీరు ఈ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ గందరగోళ పరిస్థితులను బట్టి ఇప్పుడు మీరు విశ్వాసమును కాపాడుకోవాలనంటే, శత్రువు విసిరే సవాలును ఎదుర్కోవాలనంటే, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ మనకు అక్కర్లేదు, క్రీస్తే మనకు చాలు అని నిలబడేదే వధువు అని నేను బోధిస్తా వస్తున్నాను. వాళ్ళు ఏ సవాలన్నా అయినవ్వండి. విన్నారా? అంటే అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడం గొప్ప భాగ్యము.
కాబట్టి మనకు ఓపిక ఉంటే సహించి క్రీస్తు కొరకు నిలబడాల్సిన సమయం ఇదే. దానికి ఏం కావాలా? శక్తి కావాలా. దానికి ఏం కావాలండి? ఏ కావాలా? పరిశుద్ధాత్మ శక్తి కావాలా. ఒకవేళ ప్రతాపే ఉన్నాడు అనుకోండి, ఉస్పేట్ ప్రతాప్, కర్ణాటక, ఇక్కడైతే ప్రస్తుతానికి వేరే గవర్నమెంట్ ఉంది, ఇక్కడ మీకు అలాంటి సమస్య రాలేదు, అంతేనా? ఎంతమంది నీకు పిల్లలు? 3. ఒలివకొండ, కలవరకొండ, యశ్వరు. కాబట్టి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏమడుగుతారు? క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. ఖచ్చితంగా మీ పూర్వీకుల నుండి నువ్వు తిరిగి జన్మించింది పక్కన పడేయటం కాదు, అది మెయిన్ ఇంపార్టెంటే. ఒకవేళ పక్కన పడేసావు అనుకో, అర్థమైందా? అప్పుడు ఏం పెడతావు? మీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కులాన్నే పెడతావు. అప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేచిన ఎడల పైన ఉన్న దాన్ని ఎతికారా, కింద ఉన్న దాన్ని ఎతికారా? అంటే ఆ కులం వల్ల నీకు వచ్చే రాయితీని ఎదిగావు. అయితే నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించినప్పుడు నువ్వు ఈ లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి అని నువ్వు గ్రహిస్తే సాతాను విసిరే ప్రతి సవాలును కూడా ఎదుర్కోగలుగుతావు. ఆమె. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి, ఈరోజు క్రైస్తవుడు బలహీనుడైపోయాడు. నేను సంఘ శాఖల గురించి మాట్లాడట్లా, అవి చచ్చిపోయాయి. కానీ వధువు సంగతి ఏంటి? వధువుకు వచ్చిన ప్రతి ఒత్తిడిని వధువు జయించాలి. హల్లెలూయా. కాబట్టి వారిని మన శత్రువులుగా భావించకూడదు. ఎవరైతే మన మీద లేకపోతే క్రైస్తవుల మీద ఒత్తిడి తెస్తున్నారో వాళ్ళు శత్రువు కాదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవ్వడు కూడా మన జోలికి రాడు. దేవుని పిల్లల మీదకి నెబుకద్నెజరును పంపింది దేవుడే. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ బెల్షెజర్ కాలంలో కానీ విన్నారా? అలాగే దానియేలు కానీ దేవుని పిల్లలు దేవుని వాక్యము కొరకు రోషముగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో, నెబుకద్నెజరు కాలంలో రాజులు మారినా దానియేలు వర్ధిల్లాడంట. ఎందుకు వర్ధిల్లాడో తెలుసా? రాజులకు రాజును ప్రేమించాడు, రాజులకు రాజుకు భయపడ్డాడు. ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు శక్తివంతుడు. సాతాను ఎవడంటే? ఓడిపోయిన వాడు. సాతాను సంబంధమైంది ఏంటి? అది ఎల్లప్పుడూ వాటమినే అది చూస్తుంది. కానీ గర్జించు సింహము వలె అది మనల్ని బెదరగొడుతుంది. దాంట్లో ఏ శక్తి లేదు. అది స్వస్థపరిచేది కూడా అది కాదు, బ్రతికిచ్చేది కూడా కాదు, జీవం ఇచ్చేది కూడా కాదు అది. అయితే అదేం చేస్తుందంటే భ్రమపరుస్తుంది. సాతాను ఏం చేస్తుంది? నా మాట అర్థమవుతుందా మీకు? సాతాను భ్రమపరుస్తుంది. ఎలా భ్రమపరుస్తుంది? అదేదో మేలు చేసినట్టుగా. యేసు ప్రభుని ఏమన్నాడంటే, నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు ఇచ్చేస్తానన్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించాలి. అంతేనా? అంటే దేవుని రాజ్యము, చేతి సహాయం లేని ఆ రాజ్యం వచ్చినప్పుడు ఈ లోక రాజ్యములన్నీ కూడా తుత్తునీయలుగా ఏమైపోతాయి? చెదరగొట్టబడతాయి, నల్లి చెయ్యబడతాయి. బైబిల్ ఎరిగిన ప్రతి వారు కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఏంటంటే, సాతాను యొక్క ఏదేనులో మనం ఉన్నాం. యేసుప్రభు అన్నాడు, ఇది అంధకార గడియ, నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కాదు. ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఎలాంటి సంబంధమో లేదు. వాడు పని చేసుకోవటానికి వస్తున్నాడు. కాబట్టి పిల్లరా, నువ్వు ఈ లోకంలో ఉన్నావు. కాబట్టి ఈ లోకంలో ఉన్న అధికారులకు, ఈ లోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి నువ్వేం చేయాలంటే లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది. అంటే భూమి మీద నువ్వు సుఖముగా బ్రతుకు నిమిత్తం అధికారుల కొరకు, రాజుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. నీ పనికి ఆటంకం కలగకుండా నువ్వేం చేయాలా?
ప్రార్థన చేయి. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని మరిచిపోయారో అన్య రాజులకు అప్పగించాడు దేవుడు. నా మాట విన్నారా? ఈ రోజు ఈ కాలము యొక్క అంతములో 7 సంఘ కాలముల యొక్క పరిధిలో ఈ రోజు అక్కడక్కడ వధువు తప్ప ఆమెన్ అందరూ కూడా దేవుని మరిచినందున కఠిన రాజుల యొక్క పాలన క్రిందకి రావాల్సి వచ్చింది. అక్కడ యూదులలో అలాగే జరిగినప్పుడు అన్యులలో కూడా అలాగే జరుగుద్ది కాదు, జరుగుతుంది. ఆమేన్. కాబట్టి ఇంకా లోతుగా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే అంత గ్రహింపు మీకు లేదు. కాబట్టి కొంచెం పైన మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా, కానీ ఆ వాక్యం మీ హృదయాల్లో నిలిచి ఉండును గాక. కాబట్టి ఇక్కడ నువ్వు చెడుగు చేసే వాళ్ళకి నీవు చెడు చేయకూడదు. ఆమేన్. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మయే పరిశుద్ధాత్మ, ఆయన జీవమే పరిశుద్ధాత్మ. ఆయన ఎలాగైతే లోకమును జయించాడో, ఆయన ప్రేమ చేత ఎలాగైతే జయించాడో, గ్లోరీ, మనం కూడా అలాగే జయించబద్దులమై ఉన్నాము. దానికి ఏం కావాలా? శక్తి కావాలా, ఓర్పు కావాలా. హల్లెలూయా. అది చాలా కష్టమైన కార్యం. బాప్తిజం తీసుకోమంటే టక్టగా తీసుకుంటాం. వాక్యము ఎదుట నిలబడమంటే నిలబడలేదు. నా మాట విన్నారా? కానీ పరిశుద్ధాత్మ పొందుకోవాలని అంటే మనలో లూజ్గా ఉన్నటువంటి వాటిని తీసేసుకోవాలి. లూజ్ అంటే ఏంటి? త్వరగా కోపడటం. లూజ్ అంటే ఏంటి? దూషణకు ప్రతిదూషణ చేయటం. లూజ్ అంటే ఏంటి? ఇంకా శరీరం వల్లే ఆ షార్ట్ టెంపర్. నా మాట విన్నారా? ఏంటది? శరీర సంబంధమైన క్రియలను నువ్వేం చేయాలా? విడిచిపెట్టడానికి నీకు పరిశుద్ధాత్మ సహాయము అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎక్కడో ఏదో ఒక దానిలో పడిపోతావు. హల్లెలూయా. అయితే అపవాదిని ప్రభు ఎలా ఎదిరించాడో లేఖనాలలో నువ్వు దాన్ని గ్రహిస్తే ఆ ప్రకారమే నీవు కూడా అపవాది యొక్క క్రియలను జయిస్తావు. ఆమేన్. ఎక్కడ నోరు తెరవాలో అక్కడ నోరు తెరవాల, ఎక్కడ నోరు ముయ్యాలో అక్కడ నోరు ముయ్యాల. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఎలాగైనంటే లేఖనం ప్రకారం, లేఖనము నీకు ఎక్కడ స్వాతంత్రం ఇచ్చిందో అక్కడ మాట్లాడు. లేఖనం నిన్ను ఎక్కడ మౌనంగా ఉండమంటుందో అక్కడ మౌనంగా. ఇది చెప్తే మీరు చక్కగా తలలు ఊపుతూ వింటున్నారు, కానీ ఎవరు చదువుతున్నారు బైబిల్? పోని చదివినా దాన్ని ఎవరు పాటిస్తున్నారు? ఈరోజు నేను వచ్చాను, మీరందరూ వచ్చారు, నేను చెప్పాను, మీరందరూ విన్నారు, మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది సత్యము అని ఎంత చెప్పినా కొందరికి అవగాహన లేదు. కొంతమంది 40 రోజుల దీక్ష ఎప్పుడు ముగిస్తారు? ఈ 40 రోజులు పూర్తయ్యేదాకా మీకు ఎవరు కనపడరు. వాళ్ళు 40 రోజులు అయ్యాక నేను అంటాను, 2025 మనం ఇప్పుడు 2025లో ఉన్నా, 24లో ఉన్నామా, 26లో ఉన్నామా? నేను 3 క్యాలెండర్ చెప్పా. 24, 25, 26 3 క్యాలెండర్లో గుడ్ ఫ్రైడే ఒకే డేట్లో వచ్చిందా లేకపోతే ఒకే క్రమంలో వచ్చిందా ఒకసారి చెక్ చేయండి. మీరు తర్వాత చెక్ చేసుకోండి వెళ్ళి. అది ఎందుకు మారుతుంది? ఇప్పుడు చనిపోయిన రోజే అనుకో, ఒకరోజు అప్పుడు ఎవరో మీ పెద్దోళ్ళు చనిపోతారు. ఇప్పుడు మీ తాతయ్య చనిపోయాడు, ఏం పేరు? ఇజ్రాయెల్ గారు. ఎప్పుడు చనిపోయాడు? ఐడియా ఉందా? గుర్తుందా అమ్మా? 2013. 2013 ఎంత పర్టికులర్గా చెప్పారు. మరి యేసుప్రభు డేట్లు ఇన్ని ఎలా మారుతాయి? అది మనుషులు కల్పించిన పద్ధతి కాకపోతే ఇన్ని డేట్లు ఎలా వస్తాయి? ఈస్టర్ ఆదివారం అయితే వస్తుంది పక్క, ఎందుకంటే అది పెట్టారు కాబట్టి. డేటు ఒక నెలలో ఒకసారి, ఒక నెలలో ఒకసారి, ఒక నెలలో ఇలా మారుతుందా? ఇప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వాళ్ళు ఎక్కడ ప్రారంభిస్తారు? భస్మ బుధవారం అంట. ఏ బుధవారం?
ఎక్కడుంది బైబిల్లో భస్మ బుధవారం? వీళ్ళందరూ బలహీనులు అంటే ఎలాంటి వారు? బైబిల్ తెలియక ఆయా సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద సేవకులు అంటున్నారు. వాళ్ళు బైబిల్ని పట్టుకున్నారు కానీ బైబిల్ వాళ్ళని పట్టుకోవాలా? వాళ్ళే బైబిల్ని పట్టుకున్నారు కానీ బైబిల్ వాళ్ళని పట్టుకోవాలా? వాక్యం వాళ్ళని పట్టుకోవాలా? ఎందుకంటే వాళ్ళు వాక్యమునకు విరోధముగా ఉన్నారు. ఓ వధువా, నేను అనేది ఏంటంటే ఎవరు ఎటైనా పోనివ్వండి, ప్రతాప్ కోసం కూడా మీరు ప్రార్థన చేయాల. ప్రతాప్ ఏం చేస్తున్నాడు అంటే తన బాధలను తెచ్చి మీలో నొక్కి వక్కానిస్తున్నాడు. రేపు అర్థం కావట్లేదు నేను చెప్పేది. సేవకుడికి బీపు వెనకాల ఎన్ని కత్తిపోట్లున్నా ముఖం మీద నవ్వుకుంటూ సేవ చేస్తా వెళ్ళాల. అంతేనా? నాకు ఇంటికాడ బోల్ని సమస్యలు ఉంటాయి. నా సమస్యలన్నిటి మీ మీద రుద్దేసి మిమ్మల్ని తిట్టేసి సచివేదమ్మా డమాల్ డుమాల్ అనేసి నాకు ఇంట్లో జరిగిన ఈ విషయాలన్నిటిని ఇక్కడ అంతా గందరగోళం చేసి వెళ్తే సేవకులు కాదు. అది భరించాలా, ఇక్కడ బోధించాలా. ఆమె అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నా సిలువను ఎత్తుకో, నీకు బలం కావాలా? రాత్రి నేను చెప్పాను, శిష్యులు పడిపోయారు. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని సేవ చేయలేము. ఎన్నో బలహీనతలు వస్తాయి. అక్కడ మనం వెళ్ళే ప్లేసెస్ లో ఉన్న ప్రతి చీకటి దాడి చేస్తుంది. ఇప్పుడు దానం గారిది ఏముందండి? గబక్కన ఎక్కుతాడు వస్తాడు. ఆయనకి ఏమన్నా ఉందా? పెద్ద పీకులాట జడ్జాట ఏమీ లేదు. మోహన్ బాబుకి ఏమైనా ఉందా? లేదు. ఎవరికైనా ఏముందా? లేదు. ఎందుకు లేదు? నాకు ఉంది, వాళ్ళకి ఎందుకు లేదు చెప్పండి. దట్ వేరియేషన్ ఏంటి? ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నాను కొన్ని, వాళ్ళు ఎదుర్కోవట్లా. వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళకి తెలియట్లా, ఎందుకు వస్తున్నారు కూడా తెలియట్లా. సరదాగా వెళ్తున్నారు, సరదాగా వస్తున్నారు. అది కాదు, నాకు పోరాటం. నువ్వు చూస్తున్నావు పోరాటం, 100% పోరాటం నువ్వు చూస్తున్నావు. మీ కళ్ళ ముందే కొన్ని నెరవేరినాయా లేదా? ఎక్కడికి వెళ్ళినా నేను శ్రమ పడుతున్నాను, ఇబ్బంది కలుగుతుంది నాకు అంటే ఏదో ఒక విధంగా. సో కారణం ఏంటి? నేను పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో. కాబట్టి మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు పోరాటం లేదా అని మీరు అడిగితే లేదు. ఎందుకు లేదంటే వారు శరీరంగా వెళ్తున్నారు, శరీరులుగా వచ్చేస్తున్నారు. ఏదో మోసుకొని వెళ్తున్నారు, 4 మాటలు చెప్పేస్తున్నారు, వచ్చేస్తున్నారు. కానీ ఈ సంఘమును కూర్చిన చింత, బాధ వాళ్ళకి లేదు. వెళ్ళామా, చెప్పామా, వచ్చేసామా. ఇది ఇక్కడ స్థాపించబడటానికి దీని వెనకాల ఎంత ప్రసవ వేదన ఉంది కాబట్టి నాకు ఆవేదనగా ఉంది. తర్లుపాడు గురించి ప్రసవ వేదన ఉంది కాబట్టి ఆవేదనగా ఉంది. లింగంగుండ్ల గురించి ప్రసవ వేదన ఉంది కాబట్టి ఆవేదనగా ఉంది. మిగతా వారికి ఎలాంటి ప్రసవ వేదన లేదు కాబట్టి వాళ్ళకి ఒకవేళ నా శరీర బలహీనతలను బట్టి ఇంత లాంగ్ జర్నీలు ఆపుదామా, ఆపితే సంఘాల పతనం అయిపోతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటున్నాయి, ఆటంకమా. ఇవాళ ఈ రిజర్వేషన్ దొరక హరిప్రియ ఎక్కి, అది ఎవరది, రేణిగుంటలో దిగి మరొక ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి. మొన్న వచ్చేటప్పుడు గుంతకల్లో దిగి జనరల్ ఎక్కాం. జనరల్ అస్సలు ఖాళీ లేదు. రిజర్వేషన్ ఎక్కితే టీసీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి మొత్తం మీద డబ్బులు తీసుకొని చేశాడు ప్రయాస. ఇక లాంగ్ జర్నీ చేయలేక ఇక్కడ డ్రాప్ అయ్యి ఇక్కడే స్నానం అయి చేసి టిఫిన్ చేసి మళ్ళా బయలుదేరాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా బలం కాదు కానీ నన్ను బలపరచుము అని అందే నేను చేస్తున్నాను. అయితే మన వాళ్ళు ఎందుకు అక్కడ డల్ అయిపోతున్నారు అంటే వారు బాప్తిస్మం పొందారు, వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆమె పరిశుద్ధాత్మ లేకపోతే నీకు నడిపింపు తెలియదు. నీకు నువ్వే వెళ్తావు, నీకు నువ్వే వస్తావు. సాతాను కూడా ఏమనుకుంటుందంటే పోనే రాని, ఐ డోంట్ కేర్ అంటది. సాతానికి ఏమన్నా నొప్పా? దానికి ఏమన్నా ఇబ్బందా? మామూలుగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు నవ్వుకుంటేది, అది కూడా వచ్చి వాక్యం వింటది, భలే చెప్తున్నాడు వాక్యం అని. కానీ పోరాటం ఎవరికి వస్తుంది? ఆత్మ మూలంగా వెళ్ళే వారికే పోరాటం వస్తుంది. ఆ పోరాటాన్ని జయించడానికి దేవుడు తన శక్తిని వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు గమనించాలి, మానసిక రోగం కలవారు కూడా
గెరాసేనీల దేశంలో సంఖ్యలను తుత్తునీలుగా తెంపాడంట. అది ఏ బలం? దేవుని బలమా దెయ్యం బలమా? సంఖ్యలు తెంపింది దేవుని బలమా దెయ్యపు బలమా? దయ్యానికి కూడా బలం ఉందా? దయ్యానికి కూడా బలం ఉందా? వాళ్ళు సాధు చేయాలని వాళ్ళు అతన్ని మరి సంఖ్యలు వేసి బంధించిన ఆ సంఖ్యలను ఏం చేశాడు? వెరీ సింపుల్ గా తెంపేశాడు. నా మాట అర్థమవుతుందా? కాబట్టి మీరు దయచేసి గమనించాలి. కానీ ఒక చెడును అతడు పెట్టుకున్నప్పుడు ఆ పందులకు ఆజ్ఞ ఇస్తే 3000 పందులు చచ్చిపోయి పందుల్లోకి వెళ్ళటానికి అవకాశం ఇస్తే, నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. సాతాను బలము ఉంది, కానీ సాతానికి సొంత బలం లేదు. దేవుని బలమును అది వక్రీకరిస్తాడు అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను కత్తి ఇచ్చా, కత్తితో కూరలు దొరుకోవాలా? అమ్మా వినండి, ఏదైనా ఉందా? మర్చిపోయారా? ఓకే, వినాలా? ఇప్పుడు ఆ కత్తి ఇస్తే రిప్కా కత్తి ఇచ్చాను అనుకోండి, మీ అమ్మను పొడితే కత్తి ఇచ్చింది వేరే పని మీద, నువ్వు వెళ్ళి పొడిచావు అనుకో. అలాగే సాతాను గాడికి ఇచ్చిన దాన్ని ఏం చేశాడు? అది దేవుని మీదే పెట్టాడు. నువ్వు నాకు సెక్యూరిటీగా ఉండమని గన్ ఇచ్చారనుకో, ఆ గన్ను తీసుకొని ఎవరికైతే సెక్యూరిటీగా ఉన్నాడో ఆ యజమాని కాల్ చేస్తే ఎలా ఉంటుందో, నా మాట అర్థమవుతుందా? సాతాను గాడు దేవుడిచ్చిన శక్తిని దేవునికి వ్యతిరేకంగా వాడాడు. ఈరోజు చాలా మంది కూడా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని వాక్య విరోధంగా వాడుతున్నారు, వాక్యానుసారం కాదు. నా మాట వింటున్నారా? దేవుని శక్తి ఎవరి కోసం వినియోగించాలా? దేవుడు నీకు ఒక చిన్న అధికారం ఇచ్చాడు, ఎవరి కోసం వాడాలా? దేవుడు నీకు చిన్న వరం ఇచ్చాడు, ఎవరి కోసం వాడాలా? దేవుడు నీకు చిన్న తలాంతునిచ్చాడు, ఎవరి కోసం వాడాలా? దేవుడు నిన్ను ధనవంతునిగా చేశాడు, ఎవరి కోసం వాడాలా? దేవుడు నీకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు, ఎవరి కోసం వాడాలి? నువ్వు దేవుని బిడ్డవైతే అది ఒక నిబంధన. నా మాట అర్థమవుతుందా? దాన్ని లోకం కోసం వాడి దేవుణ్ణి వ్యతిరేకిస్తే అప్పుడు దేవుడిచ్చిన శక్తిని నువ్వు దేనికి విరోధంగా వాడావు? కృతజ్ఞత లేనితనం అంట. ఆమె దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నీవు వాక్యానుసారంగా నువ్వు ఎలా ఉండాలి? దేవునికి లోబడి. అపవాదిని ఎదిరించాలంటే నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు? అపవాది పక్షాన్ని చేరి మళ్ళా దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. దేవుణ్ణి ఎదిరించడం అంటే ఆయన ఏమన్నాడు? లోబడి ఉండండి అని ఆయన చెప్తే నువ్వు తిరుగుబాటు చేయదు. అంతేనా? దేవుని లేఖనం ఏముంది? స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని. ఆ విషయంలో నువ్వు లోబడలేదనుకో నీ స్వపురుషునికి, నువ్వు వాక్యాన్ని తప్పు చేశావు, వాక్యాన్ని అతిక్రమించావు, ఆజ్ఞను అతిక్రమించావు. కాబట్టి పిల్లరా, ఈరోజు మన యొక్క హక్కులు, మన స్వాతంత్ర్యం నువ్వు బాప్తిజం పొందాక పోయింది. నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందాక నువ్వు ధరించింది నిన్ను కాదు, నువ్వు ధరించింది క్రీస్తుని. అంటే నీ హక్కులన్నీ కోల్పోయి ఆ గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని చేతిలో ఎలాగైతే మౌనంగా ఉన్నదో, క్రీస్తు యేసు నడిపింపునకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఆయన నీ యజమానుడు, నీ పాపముల నుండి నీ శాపముల నుండి విడిపించిన వాడు. ఆమె మన వాళ్ళు ఏం చేస్తారంటే 40 రోజులు మొక్కు తీర్చుకోగానే అయిపోయింది అనుకుంటారు. ఏమైపోయింది? ఇప్పుడు ఈ 40 రోజులు ఎంత భయభక్తులు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అన్నం తినకూడదు. మీ సిఎస్ఏ ఫాలోయింగ్ ఎంత? నీకు తెలుసా? చెప్పండి. రోజులు కాదు, టైమింగ్. అదేనమ్మా, ఎన్ని గంటలకు స్టార్ట్ చేసి ఎన్ని గంటలకు? అంటే ఇప్పుడు రంజాన్ మాసంలో మన ముస్లిం సోదరులు చేసినట్టు చేయాల. ఎక్కడుంది బైబిల్లో? ఏమో నాకు తెలియదులే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. నువ్వు ఉపవాసం చేయాలి అనుకున్నావు అనుకో, అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది నిన్ను బలహీనపరిచినప్పుడు
నువ్వు మరింత బలం పొందుకొని వాణ్ణి ఎదిరించడానికి ఉపవాసం తీసుకోవాలి, ఉపవాసం చేయాల నువ్వు. అది కూడా దేవుడు ప్రేరేపించాల. అందుకని లేఖనం కూడా ఏం చెప్తుంది, ఉపవాసం వల్లనే గాని మరి దేని వలన ఇటువంటిది వదిలిపోవట సాధ్యం కాదు. దాని బలం నీకు అధికంగా ఉన్నప్పుడు, ఉపవాసం అంటే ఏంటి, నీ శరీరం వల్ల వచ్చే బలాన్ని పక్కన పెట్టి ఆత్మలో బలం పొందుకొని శత్రువుని జయించడానికి కావలసిన శక్తి. హల్లెలూయా. అప్పుడు నువ్వు 40 రోజులు చేస్తే, 40 రోజులు అంటే నెల 10 రోజులు చేస్తే 12 నెలల్లో మిగతా రోజులు సైతాన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? మిగతా రోజులు ఏం చేస్తావు? శత్రువు ఆ 40 రోజులు ఆగుతాడా? ఇది ఒక మోసకరమైనటువంటి వాక్య విరోధమైన క్రియ. అయితే నేను అన్నాను కదా, సాతాను భ్రమపరుస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ 40 రోజులు చేయకపోతే దెయ్యం నీ ఇళ్ళతో, నువ్వే దెయ్యానివి, అసలు వాక్యంలో లేని దాన్ని చెప్పే నువ్వే దెయ్యానివి. నా మాట విన్నారా? లేఖనాల్లో లేని వాటిని చెప్పే నువ్వే దెయ్యానివి అయితే ఆమె మళ్ళీ దెయ్యానికి బోధైతే అది దెయ్యం బోధ అవుతుంది. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి, నీకు శక్తి కావలసి ఉన్నచో నీవు ఎంత తగ్గించుకొనగలవో చూసుకో. ప్రభు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అందుకని ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ బరువులు తెచ్చి విశ్రాంతినిస్తాను అన్నాడు. కాబట్టి పిల్లరా ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను పైన చెప్పుకుంటూ వెళ్తున్నాను. నీవు లోక సంబంధమైన ఆలోచన విధానము నుండి వేరు కావాలా. నువ్వు క్రీస్తుని ధరించుకున్నాక లోకాన్ని క్రీస్తుని కలపలేవు. మూర్ఖులకు ఈ తరం వరకు నువ్వేమవ్వాలండి? మూర్ఖులంటే వాక్య విరోధమైన స్థితి నుండి నువ్వేం కావాలా? వేరు కావాలా. వాక్యము నిన్ను వేరు చేయాలా లోక స్థితి నుండి. ఆమేన్. కాబట్టి మీరు గమనించాలి, నీవు లోక సంబంధమైన ఆలోచన విధానం నుండి వేరు కావాలి. మరియు నీవు దేవుని ఎదుట ఆయన బలము నీలో ఉండటానికి నీ బలమును తగ్గించుకో. చాలా మంది ఏమంటారు తెలుసు, నా బలాన్ని వాడుకో. శాంసన్ బలవంతుడు లోకరీత్యా, విన్నారా? పట్టణము యొక్క గవిని గేటుని ఎత్తుకొచ్చిన వాడి, ఒక గాడిద దవడ ఎముకతో వినరా శత్రువులను ఊచకోత కోసిన వాడు. ఆమేన్. అయితే అతడు ఎక్కడ బలహీనమైపోయాడు? ఒక స్త్రీ దగ్గర. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, ఎక్కడ బలహీనుడైపోయాడు? నా మాట విన్నారా? కాబట్టి ఎక్కడో నీ బలహీనత ఏదో సాతాను గాడికి తెలుసు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. అయితే దేవుని బలము నిన్ను నువ్వు తగ్గించుకోవడం అంటే ఏంటి? అక్కడ ఎక్కడ నీ బలము నువ్వు వాడుతున్నావో దాన్ని తగ్గిస్తే దేవుడు నిన్ను అక్కడ నుండి వాడుకుంటాడు. ఆమేన్. నేను దేవుని శక్తిని ఎరుగు నిమిత్తము వెర్రివాణ్ణి కావలసి వచ్చిందని పౌలు గారు అన్నాడు. ఇప్పుడు నా చదువు, నా జ్ఞానము, నా డిగ్రీ, రక్షణాపురం వెళ్ళినప్పుడు మొత్తం వదిలేశా. నాది నేను ఖాళీ చేసుకున్నప్పుడు ఆయన దానితో నన్ను నింపి వాడుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు దయచేసి వినాలి. కారణము నిన్ను నీవు జయించగలిగి ఉన్నావు, మరియు నిన్ను నీవు క్రీస్తుకు అర్పించుకొని ఆయన ముందు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు అనుకో. దావీదు అన్నాడు, యుద్ధము నేను చేయను, యుద్ధము యెహోవాదే అన్నప్పుడు శూరుడైన గొలియాతును కూడా దేవుడే పడగొట్టాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఈ రోజు తగ్గించుకున్న సంఘాన్ని నాకు చూపండి అన్నాడు. సంఘం ఏ విషయంలో తగ్గించుకుంటుంది? సంఘం ఏ విషయంలో తగ్గించుకుంటుంది నాకు చెప్పండి. సంఘము తన స్థితిని మానట్లా. మీరు ఇక్కడికి వస్తున్నారు, వింటున్నారు, యథా రాజా తదా ప్రజ. ఆమె తగ్గించుకోవటం అంటే నీలో ఉన్నది తీసేసి దేవునికి స్థానం ఇవ్వటం. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, మరియు నిన్ను నీవు క్రీస్తుకు అర్పించుకొని ఆయన ముందు నిన్ను నీవు తగ్గించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ చూడండి, మధురమైన ఒక దీనమైన సంఘము ఎన్నడూ కూడా తల బిరుసుగా ఉండదు. ఆ చిన్న సంఘము దేవుని దయను, దేవుని శక్తిని పొంది, ఆమేన్, అక్కడి నుంచి ఏం చూపిస్తుంది? క్రీస్తు యొక్క స్వరూపాన్ని అక్కడ చూపిస్తుందండి. ఆయన దయాళత్వము, ఆయన ప్రేమ. అవునా? అంటే ఇక్కడ నువ్వు యేసు ప్రభుని చూపించడం అంటే ఏం చూపించాలా? నీ టాలెంట్స్ కాదు, గొప్పతనాలు కాదు, ఆమేన్, ఏం చూపించాలా? దేవునిని, క్రీస్తుని నీ జీవితం గుండా నువ్వు చూపించాలా. ఆమేన్. ఇప్పుడు చూడండి, శబ్దము మనం చేయవలసిన పని లేదు. కొన్నిసార్లు ఒక వ్యవసాయదారుడు చెప్పినట్లుగా అతడు తన పొలమునకు ఒక వ్యాగిన్ అనగా సరుకులను మోయ మోటారు వాహనముతో వెళ్ళినప్పుడు అది ప్రతిసారి రోడ్డు మీద వినరా బుడుపులను గుద్దినప్పుడు అది పటపటమని శబ్దం చేస్తూ వెళ్ళేది. కానీ అతడు తిరిగి వచ్చేటప్పుడు అవే బుడుపులను అవే గుద్దిన అది ఎలా వస్తుందంటే శబ్దం చేయలేదు. కారణము అది మంచి వస్తువులతో నింపబడి ఉన్నది. ఆమేన్. కాబట్టి అది నిజమని నేను నమ్ముచున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, తేలికైన ట్రాక్టర్ చూడండి, ఏది నింపుకొని ట్రాక్టర్ చూడండి, శబ్దాలు వస్తుంది. మీలో పరిశుద్ధాత్మ లేకపోతే టప్ టప్ అని ఏం చేస్తారు? శబ్దాలు, గొడవలు, తగాదాలు, గందరగోళాలు. ఆమేన్. కానీ దేవుని వాక్యంతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆమేన్, అది నిండారుగా ఉంటాయండి. అప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక్కడ సేవకుడిగా ఉన్న ప్రతాపు పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్మలో కోపం ఉండదు, సహింపు ఉండదు. ఇప్పుడు నాకు మీకు ఉన్న తేడా ఏంటంటే, నేను దైవావేశంతో గద్దిస్తా, అనగా దేవుని ఆత్మపరం. ఇప్పుడు నా ఇంటి గురించి నేను గద్దించను, ఏదైనా లోకపరమైన విషయాల్లో గద్దించను. వాక్య సంబంధంగా మీలో ఏదైనా లోటు ఉన్నప్పుడు నేను గద్దిస్తా. అది ఎలాంటి ఆవేశము? దైవావేశము. నా కుటుంబ పరంగా అనుకో, నా ఇంటి మీదకి ఎందుకు వచ్చావు, మా పిల్లల మీదకి ఎందుకు వచ్చావు, లేకపోతే ఫలాందాని మీదకి ఎందుకు వచ్చావు అంటే అది లోకపరమైన ఫైటింగ్. దేవుని చేత అప్పగింపబడిన సంఘమునకు నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు అది ఆత్మ సంబంధమైన ఆవేశము. అది అర్థం చేసుకోకుండా ప్రతాప్ కూడా షార్ట్ టెంపర్ అయి, నీ సేవ నువ్వే చేసుకో, నీ విశ్వాసాలు నువ్వే తీసుకో, ఇక నేను చేయలేను అన్నాడు అనుకో, పరిశుద్ధాత్మ ఉన్నట్టేనంటారా? పరిశుద్ధాత్మ మనకేమిస్తుంది? ఓపిక. దేవుడు ఏమన్నాడు? ఓర్పుతో ఫలించాలా. ఇప్పుడు నలుగురుండేలోకే నువ్వు నలిగిపోతున్నావే, ఇంతమందిని 25 ఏళ్లగా ఇన్ని ప్రాంతాల్లో ఇంతమంది రకరకాల విశ్వాసుల మధ్య మళ్ళా తెలియని ప్రాంతాలకు వెళ్ళి వారితో ముందుకు సాగుతున్నానంటే ఇది నా బలము కాదు, పరిశుద్ధాత్మ బలం. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చిన బాధ ఇదంతా. ఇప్పుడు బాబీస్ అన్ని అంటారు, నువ్వు ఖాళీగా ఉంటే ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటా ఉంటే మేము చూసుకుంటాం అని. ఎలా ఉంటాం? దేవునికి అప్పగించుకు నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూడగలమా? రిటైర్మెంట్ లేదు, ప్రయాణం చేయటమే. ఆమేన్. అప్పుడప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు అరే కష్టం అంటాం. మళ్ళా ఎవరికైనా అక్కడ సమస్య ఉన్నప్పుడు పరిగెత్తాలి. దేవుడు అందుకే కదా పిలిచింది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఆత్మ ఫలములు, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ ఫలములు అంటే నీ పాత గుణ లక్షణాలు కనబడవు, అక్కడ క్రీస్తు గుణ లక్షణం కనబడుతుంది. నేను తరుపాడు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు అడిగాను అనుకో సేవకుని గురించి. ఆయన అంతేనయ్యా, మొదటి నుంచి అంతేనంట. మరి ఏం మారినట్టు? ఎవరు మాట్లాడలా. క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందితే నువ్వు ఎలా ఉండాలా? క్రీస్తులో ఫలించాలి, అనగా నీలో ఏ లక్షణాలు రావాలా? ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు చాలా లోతుగా డెప్త్గా మాట్లాడుతున్నారు అంటే సేవకులతో మాట్లాడేటప్పుడు ఏం చూశారు వాళ్ళు? మార్పు చూశారు. ఇప్పుడు ఆమేన్. దేవుని ఆత్మ నిన్ను వాడుకుంటే నీలో ఒక మార్పు రావాలా?
హల్లెలూయా. నా మాట దయచేసి అర్థం చేసుకోండి. ఆత్మ ఫలములేవి? ప్రేమ ఏది, సంతోషం ఏది, సమాధానం ఏది, దీర్ఘశాంతం ఏది, దయాళుత్వం ఏది, మంచిదనం ఏది? బాప్తిజం తీసుకున్నారు కానీ ఫలములు లేవు. మళ్ళీ ఏ ఫలములు ఉన్నాయి? మీ ఫలాలే, కారు ద్రాక్షలే. ఏ ఫలాలు? నోటికి అదుపు లేదు, జీవితంలో సరైన మార్పు రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి జబ్బు అనుమానాలు పోలేదు, గందరగోళాలు పోలేదు, భార్యాభర్తలు తిట్టుకోవడం పోలేదు, స్త్రీలు అరుచుకోవడం పోలేదు, లోకపరమైన కార్యక్రమాలు పోలేదంటే ఆత్మ ఫలాలు లేవు. అది ఫలించని ప్రతి చెట్టుని దేవుడు ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెప్పవా, ఏం చేస్తాడు? నువ్వే చెప్పు, నీ నోటి కూడా చెప్పి నేను అన్నది. మరి వేసేయమంటావా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఫలించాలని నువ్వేం చేయాలా? పొద్దున్నే లేవాలా, రేపుట డబ్బా కట్టివ్వాలా, డబ్బా తీసుకొని పనికి వెళ్ళాలా, మధ్యాహ్నం వచ్చి ఒక అరగంట రెస్ట్ తీసుకోవాలా. ఎవరు మాట్లాడట్లా? ఏం చేయాలి? మధ్యాహ్నం ఏం చేయాలి? మళ్ళా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలా, మళ్ళా పనికి వెళ్ళాలా, మళ్ళా సాయంకాలం రావాలా, నెల రాగానే జీతం ఇవ్వాలా. మరి ఈ పంట సంగతి ఏంటి? అంతేనా? పని మానమని నేను అంటలా, రెండు బ్యాలెన్స్ చేయాలా. మేము కూడా అలా చేసే వచ్చాం. ఊరికే ఉంటే ఫ్యామిలీలు రన్ అవుతాయా? పని చేయకపోతే ఫ్యామిలీలు రన్ అవుతాయి? కష్టపడిపోతే ఫ్యామిలీలు రన్ అవుతాయా? కష్టపడకుండా 3 పిల్లలకు కావాల్సినవి అని నేను చేశానా? ఎవరు మాట్లాడలా. కాబట్టి లేదా పని చేసాం, పోషించాం, కానీ సంఘాన్ని మరవలా, విశ్వాసులు మరవలా, సేవను మరవలా, పరిచర్యను మరవలా. పరిచర్యను ముందు స్థానంలో పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. మనకేదో ఆషామాషిగా గాలికి అప్పగించలేదండి దేవుడి సంఘాలని. నా మాట అర్థమవుతుందా? గాలికి అప్పగించాడని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు డొక్క చింపి లెక్క అడుగుతాడు. నా మాట వింటున్నారా? అడుగుతాడా లేదా? అడగరని మీరు అనుకుంటున్నారేమో. నేనైతే భయపడతాను. దేవుడు మళ్ళా ఎందుకు వస్తుందని తెలుసా? హొస్పేట వీళ్ళందరూ మళ్ళీ ఎందుకు పరామర్శిస్తారని తెలుసా? మళ్ళా వీళ్ళ గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వారు బలహీనులుగా ఉన్నారు, నువ్వు పట్టించుకున్నావా లేదా? ప్రతాప్ కుంటిగా నడుస్తున్నాడు, పట్టించుకున్నావా లేదా? ప్రతి సంఘముల పరిస్థితులు అలా ఉన్నాయి, పట్టించుకున్నావా లేదా? ఆమేన్. అందరికీ వారి పరిచర్యలు ఇచ్చాడు. నాకు ఇచ్చిందేదో నాకు ఇచ్చాడు. నా చిన్న పరిచర్యను నేను గమనిస్తూ ముందుకు సాగుతా ఉంటాను. ఆమేన్. ప్రియరా, మీరు గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ చేత మనం తిరిగి జన్మించినట్లయితే దేవుడు చిన్న బలహీనమైన భాగములను మరియు పెద్ద బలమైన భాగములను కలిగి ఉండలేదు. ఆయన అంతా కలిపి దేవుడై ఉన్నాడు. నీలో చాలినంతగా నీవు దేవుని కలిగి ఉన్నట్లయితే చివరికి అది కేవలం ఒక నీడ అయి ఉంటుంది. ఒక క్రొత్త భూమిని చేయడానికి ఆ శక్తి చాలదు. ఒక కొత్త చంద్రుని చేయడానికి ఆ శక్తి చాలదు. ఒక కొత్త క్రమాన్ని మీరు గమనించాలి ప్రియులారా. నీవు పూర్తిగా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకపోతే నీ శక్తి చాలదు. నువ్వు నూతన సృష్టిగా మారాలనంటే ఆమేన్, దేవుని నీకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసమును కాపాడుకోవాలి. ఆమేన్. అది దేవుడై ఉన్నాడు, అది బలమైనది. ఆమేన్. మరియు ఇప్పుడే ప్రతి విశ్వాసిలో నిత్య జీవం ఉన్నది. ఆమేన్. ఆ శక్తే రోగులను బాగు చేస్తుంది. ఆ శక్తే చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. ఆమేన్. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయినట్లయితే నీలో కూడా ఆ శక్తి ఏం చేస్తుందండి? క్రియారూపకంగా ఆలోచిస్తుంది. మరి సంఘాల్లో ఏముండాలా? ఖచ్చితంగా సూచక్రియలు ఉండాలా. మీరేమనుకున్నారంటే
వాక్యాన్ని బోధించేస్తే చాలు, ఆదివారం ఆదివారం వాక్యాన్ని బోధిస్తే చాలు, లేకపోతే గ్యాదర్ చేసి ప్రభురాత్రి చేస్తే చాలు, లేకపోతే ఒక డ్యూటీ లాగా నా పని నేను ముగిస్తే చాలు. కానీ శత్రువు వాళ్ళతో ఏం చేస్తున్నాడు నువ్వు ఆలోచించాలి. నా ప్రార్థనా క్రమంలో వీళ్ళందరిని కూర్చున్నటువంటి బాధ నాలో ఉంటుంది. వాళ్ళందరిని గురించి నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఆమె కానీ ఈ ఆసక్తి అందరిలో కనబడకపోవటమే నాకు బాధ. హోరు అహరోనులు మోషే చేతిని బలపరిచినట్టుగా ఈ చక్కని పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు కదా. పరిచర్య నాది కదా, ఆయనది. ఇక్కడ ఎవరు గురువులు లేరు, ఇక్కడ ఎవరు రెవరెండ్లు లేరు, ఇక్కడ ఎవరు డాక్టర్లు లేరు. హొస్పేటలో ఎవరో ఒకరు ఈ గడియ వర్తమానాన్ని ఆ బెల్ కొట్టాలి కదా, వర్తమానం మ్రోగించాలా. అందుకు ఒకరిని అక్కడ ఉంచినప్పుడు మీరు ఎంతో శ్రద్ధ కలిగి ప్రభు కోసం పనిచేయాలి. ఇక్కడ దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆమె ఒకవేళ ఎవరు లేరనుకోండి, యెహోషువ వలె నేనును నా ఇంటి వారిని యెహోవాను, రిబ్కా వచ్చి పాటలు పాడవచ్చు, చిన్నపిల్లలు వచ్చి తుడిసి శుభ్రం చేయొచ్చు, వాళ్ళు పాటలు పాడవచ్చు. పిల్లరా ఇక్కడ ఏం లేదు, ముందు మీరు చేయండి, ఒక కుటుంబం చేయండి. ఫస్ట్ మీ కుటుంబం నమ్మకంగా ఉండండి. ఆమె మీ కుటుంబం టైం పాటించండి, మీ కుటుంబం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. రాకపోయిన వాడు రాకపోనివ్వండి. అందరికీ జ్ఞానం ఉండాలనే రూల్ ఏమి, అందరికీ సత్యం తెలియాలనే రూల్ ఏమీ లేదు. కొందరు పొందుకుంటారు, ఆమె కొందరు పొందుకోలేరు. కొందరికి అనుగ్రహించబడుతుంది, కొందరికి అనుగ్రహించబడదు. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మలేరు. నమ్మిన వాళ్ళని బట్టి మనకి ఏం లేదు, నమ్మని వాళ్ళని బట్టి కూడా మనకి ఏం లేదు. ఎందుకంటే తీర్పు దినాన వారి అపనమ్మికను బట్టి వారే దేవునికి లెక్క అప్పగించుకోవాలి. అయితే నిలుచున్నానని తలంచువాడు వారిని వీరిని చూసి పడిపోకూడదు. ఏం చేయాల, నీ మెసేజ్ నువ్వు చక్కగా బోధించాలి. ఒకవేళ శరీర బలహీనతలు ఉండొచ్చు, మతి మరుపు ఉండొచ్చు. ఏ మరుపు? ఇప్పుడు ఆదాముకి మతి మరుపు ఉందండి. ఒక పని ఎన్నిసార్లు చేస్తాడంటే 33 సార్లు చేస్తాడు. వీళ్ళిద్దరు ఏమంటున్నారు తెలుసా, నాకు ప్రతాప్ మతి మరుపు వచ్చిందని అన్నారు. ఇదేమన్నా అంటువ్యాధా? అంటువ్యాధి కాదు కదా. ఈ క్యాండిడేట్ అంటాడు, ఏడయ్యా ఆదాం మతి మరిపే నాకు వచ్చింది, ముందు నాకు లేదు. ఇప్పుడు వచ్చింది దాచుకొని పెంచుకుంటారా? నీకేదో బలహీనత వచ్చింది పెంచుకుంటారా? దాన్ని వ్యాధిని ఉంచుకుంటారా? అనారోగ్యాన్ని ఉంచుకుంటారా? మర్చిపోతున్నానయ్యా అని ఆల్జీమర్ అంటారు దాన్ని. దేవుడు స్వస్థపరిచేవాడు కదా, పోగొట్టడా? మరి మీరేమంటున్నారు? ఒకరి మీద ఒకరు నిందలు. అతడు రాబట్టే నాకైంది, ఇతడు రాబట్టే. ఆమె ఇప్పుడు జయించుకోవడానికి దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు కదా. నువ్వు శక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వేం చేయాలా? ఆమె నువ్వేం చేయాలా? దేవుని యొక్క శక్తి ద్వారా నిన్ను బలహీన పరిచేదాన్ని నువ్వు జయించాలి. ఆమె కాబట్టి పిల్లలు ఇక్కడ గమనించాలి. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. మార్కు సువార్తలో నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం 11:22 రిఫరెన్స్లన్నీ చదివిస్తే టైం అయిపోతుంది అని నేను ముందుకు దాటి వెళ్ళిపోతున్నా. పిల్లరా అక్కడ ఏమన్నాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే, ఆమె నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు దేవుని ఆత్మ నీకు ఆ వాక్యాన్ని నమ్మటానికి విశ్వాసాన్ని దేవుని ఆత్మ నీకు అనుగ్రహించాలా? ఆమె నువ్వు నమ్మవు. అందుకే లేఖనం చెప్తా, నీలోని రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అని. ఇప్పుడు దేవుడు ప్రతాప్ వాళ్ళ అత్తని మామని ఇక్కడికి నడిపించాడు. వచ్చారా? అక్కడ కూర్చుంది ఎవరు? పండ. ఓకే, నడిపించాడు కదా. కాదులే, మీ నాన్న వాళ్ళు ఏమని అనుకుంటా. లేరు, లేరా? వచ్చారా? ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే వాళ్ళేమో హాస్పిటల్కి అంటున్నారు. ఇందాక
ముందు ఇక్కడ వినండి, తర్వాత హాస్పిటల్కి వెళ్తే మొత్తం అన్ని మార్చేస్తాడు దేవుడు. పోయిన అవయవాలను కూడా మళ్ళా కొత్త అవయవాలు ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. వినుట వల్ల ఏం కలుగుతుంది? ముందు విశ్వాసం లేకపోతే తాయెత్తులో మంత్రాలు తంత్రాలు జోలికి వెళ్తారు. గుడిపాడు పళ్ళు అంటే మరి వీళ్ళు ఏమోలే, నాకు తెలియదు, కానీ నాకు బాగా తెలుసు. ఏమో నాకు తెలియదు అది. అంటే నేను అక్కడ సేవ చేశాను కాబట్టి ఆ ఏరియాలో అక్కడ అందరూ నాకు బాగా తెలుసండి. ఎలా తెలుసు అంటే, చక్కగా ఆదివారం వలిచి రొట్టె ద్రాక్షరసం తీస్తారు, మంగళవారం వెళ్ళి కట్టించుకొని వస్తారు. నా మాట విన్నారా? అంటే దేవుడు అనేదేమో ఆచారం, ఏదో ఒక శక్తి అనేటటువంటిది అది. నేను అంటాను, ఆరోగ్యం ఉన్నప్పుడేమో మనం తాగి, లేకపోతే వీళ్ళకి లేదులే, నేను చెప్తున్నాను మామూలుగా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. నీ ఆరోగ్యాన్ని, నీ దేహాన్ని దేవుని వాక్యానికి ఇవ్వకుండా పాడు చేసుకొని, విన్నారా? ఆ తర్వాత దెయ్యాన్ని ఆశ్రయితే దెయ్యం ఏం చేస్తుంది? మంచివాడా, నా దగ్గరికి వచ్చా, నేను మెల్లిగా తీసుకుంటాలే అంటది. దెయ్యం ఏం చేస్తుందండి? రక్షించేది ఎవరు? దేవుడు అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉన్న వాక్యమే. అప్పుడు వారికి నువ్వేమి ఇవ్వాలా? మీ నాన్న మంచి ఆదరణ ఇస్తుంది. నేను ఉన్నాను కదా హొస్పేటలో, బ్రహ్మాండంగా చూస్తారు. శాంతి అంతేనా? ఎవరు చూస్తారు? ఇక్కడ నీ కూతురు చూసుకుంటుంది, నా కొడుకు చూసుకుంటాను, నేను చూసుకుంటాను. ఈ భరోసా కాదు. నిన్నెవరు చూసుకుంటారు? నీ బలహీనతలు ఎవరు చూసుకుంటారు? కాబట్టి ప్రజలారా, మీరు గమనించాల, క్రీస్తు వైపు చూపించండి, వాక్యం వైపు చూపించండి. దేవుడు ఎంత బలవంతుడు అనే విషయాలు గ్రహించాల. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు నమ్మలేదనుకో, నేను 100 సార్లు నూనె అంతా ఒక 2-3-10 డబ్బాలు నూనె తెచ్చి రెప్పుకో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కూడా నూనె కుండలో కూర్చోబెట్టి మూత పెట్టి తెల్లారి మూత తీసినా తగ్గుద్దా? మళ్ళా వాళ్ళ అల్లుడు దాని కింద ఏమేయాల? మంట వేయాల. మంట పెట్టినా కూడా తగ్గదు. ఎందుకు తగ్గదంటే వాక్యానికి వారి హృదయంలో చోటు ఉండాలి. రేపు అంతేనా? ఫీల్ అవుతున్నావా? వాక్యానికి చోటు ఉండాలి. వాక్యానికి చోటు లేకపోతే, వాక్యాన్ని చేర్చుకునే స్థానం లేకపోతే దేవుడు స్వస్థపరచడండి. నేను ఎందరికో ప్రార్థన చేస్తాను, అందరూ స్వస్థత పొందరు. విశ్వసించిన వారే స్వస్థత పొందుతారు. విశ్వసించాలంటే వారిలో ఏముండాలి? వాక్యం ఉండాలా? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈరోజు అందరూ కూడా మా ఇంటి పక్కన మరి వాళ్ళ వాక్యం విన్నానండి, పర్లేదు, ఒకవేళ ఈ వీడియో చూస్తే చూడనివ్వండి. వాళ్ళు ఏమన్నారు? నీ చెయ్యి నా నెత్తి మీద పాపం అన్నిళ్ళండి వాళ్ళు. నేనంటాను, వాక్యాన్ని కొద్దిగా తెలుసుకోండి అని అంటే, పొద్దున్నే మళ్ళా నేను తెల్లవారుజాము చెప్పేటప్పుడు మా ఇంటి ముందు కూర్చొని మా పెద్దమ్మ కుర్చీ వేసుకొని వింటుంది. ఇప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మన 3వ ఆదివారం వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు రాలేకపోయారు, చర్చికి వస్తానన్నామా, ఆమె పక్షవాతం వచ్చింది, తగ్గిందండి. ఆమెన్. కాబట్టి మీరు గమనిస్తే ఆమె ఏమన్నా తెలుసా? ఈరోజు వాళ్ళ క్రిస్టియన్స్కే వాళ్ళ ఇల్లు ఇవ్వరు తమిళనాడులో. నేను చెప్పేది ఎవరు ఇచ్చాక ఏదన్నా కొంచెం ఫస్ట్ లో కొద్దిగా ప్రెజర్ జరిగింది. ఆ తర్వాత మెల్లగా మనలో ఉన్న క్రీస్తు యేసును చూశారు, నన్ను చూడలా. రోజు నా వాక్యాలు, రోజు నేను ఉండే స్థితి, ఇంట్లో మేమున్న స్థితి పరీక్షించారు. ఇక్కడ ఏదో ఉందని వారు నమ్మారు. ఆ తర్వాత వాళ్ళ కోడలు ప్రార్థన చేయించుకున్నారు, మనవాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. విన్నారా? ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి తెలుసా? మేము వెళ్ళిపోతామా అని భయపడుతున్నారు వాళ్ళు, మారిపోతామేమో. ఇప్పుడు మీరు గమనించారా? దేని వలన వారు విశ్వసిస్తున్నారు తెలుసా? దేవుడు చేసే కార్యాల వల్ల. ఇప్పుడు ఆ వృద్ధురాలు బయట కూర్చొని వాక్యం వింటేదండి. పొద్దున్నే నేను పొద్దున్నే లేస్తుంది, తుడుచుకుంటుంది వాళ్ళ ఇంటి ముందు. ఈ వాయిస్ బయటకు వెళ్తుంది. మనం అక్కడ కూర్చుంటది కాబట్టి డోర్ తీసి పెడితే ఆ వాయిస్ బయటకు వెళ్తుంది. ఆమె అంటే వాళ్ళ ఒక్కలే కాదు, మా ఇరుగు పొరుగు వారు కూడా వింటా ఉంటారు. వినటమేనా? ఆ వాక్యానికి తగిన జీవితం ఉందో లేదో పరీక్షించరా? నేను బయటకు వచ్చి నా ఇష్టానుసారంగా ఉన్నా, లేకపోతే భార్య భర్తలు మేమిద్దరం తిట్టుకున్నా, లేకపోతే పెద్దగా ఇంట్లో కేకలు వేసుకున్నా, వాళ్ళు బోధించువారే గాని జీవించువారు కారని అంటారా లేదా?
దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మీరు ఎలా నిలబడుతున్నారు? సాక్షులుగా. ఆమేన్. కాబట్టి మీ జీవితంలో నుండి దేవుడు ఒక కార్యం చేయాలని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు యెహోషువతో? యెహోషువను భయపడకు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, యెహోషువ నమ్మాడు. కాబట్టి పిల్లరా, ఆ విశ్వాసములకు తాళపు చెవిని నువ్వు కనుగొన్నట్లయితే అది దానిని నీకు తెరుస్తుంది. వినరా? ఆ శక్తి నడిపించుచున్నది. నీవు ఒక దేవుని కుమారుడు అయితే, నీవు ఒక కుమార్తె అయితే, అది నిన్ను ఎన్నడూ విడవదు. అది నీతో ఎల్లప్పుడూ ఉంటది. నీ విశ్వాసము దాని నుండి తొలగిపోయినను అది ఇంకనూ అక్కడే ఉంటది. దేవుని వాక్యము. ఆమేన్. కాబట్టి పిల్లరా, నువ్వు రక్షింపబడినప్పుడు ఈ భూమి యొక్క మురికి నుండి పైకి లేచే విశ్వాసమును దేవుడు నీకు ఇచ్చును. నీ విశ్వాసము ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ చెప్తుంది క్లియర్ గా, విశ్వాసము ద్వారా వారు లోకమును జయించారు. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించాలా, ఎందుకంటే విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఎంతగా చేర్చుకుంటున్నావో, బాబు వినాలా, విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఎంతగా చేర్చుకుంటున్నావో ఆమేన్, అంత అవిశ్వాసం బయటికి వెళ్ళిపోతుంది. వెలుగు లోపలికి వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. వాక్యం లోపలికి వచ్చినప్పుడు వ్యాధులు వెళ్ళిపోతాయి. అంతేగాని నూనెలో చేసినంత మాత్రాన నీలో విశ్వాసం లేకపోతే 10,000 నూనె బాటిల్ ఇచ్చినా ఏమి కాదంటే అవుతుంది ప్రార్థనా శక్తి వల్ల. అది తగ్గి ఇంకోటి వస్తుంది. అది తగ్గి ఇప్పుడు దేవుని రాజ్యం అంటే, అమ్మా సచివేదమ్మా, ఎప్పుడన్నా ఈ టైం దాకా టీవీ చూస్తావా నువ్వు? మంచి మంచి సీరియల్స్ ఏమైనా వస్తాయా? రేపుగా చెప్పమ్మా. టీవీకి ఎడిట్ కాదు కానీ అక్కడక్కడ వెళ్ళి మాట్లాడొస్తుందా? ఏం చేస్తుంది? డైలీ రొటీన్ వర్క్ ఏంటి? నేను అడిగేది అదే. ఇక్కడ ఆవలిస్తున్నావు, ఇక్కడ నిద్రపోతున్నావు కదా, ఈ టయానికి మీ డ్యూటీ ఏంటని అన్నాను, రెగ్యులర్ డ్యూటీ. ఆమేన్. నేను రోజంతా ప్రయాణం చేశా, ఎన్నెన్నో శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా నిలబడి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నిలబడి ఉన్నాను. మీరేం చేయట్లా, ఇక్కడ భయంకరంగా ఆవలించి నీ మీదకి దెయ్యాలు తోసేస్తుంది. నోటి ద్వారా హా అంటుంది, హా అంటుంది. ఆమేన్. ఎందుకు అంత భయంకరమైన ఆవలింత? అది కూడా నరాలన్నీ ఉబ్బి పగిలే అంత. అంటే లోపల దేవునికి ప్లేస్ లేకపోతే పైనుంచి పైన ఎల్లగొట్టేస్తుంది ఆవలింత ద్వారా. ఆవలింత అపవిత్రాత్మ. నా మాట విన్నారా? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యము నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న చీకటి వెనకకు పోతుంది. నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసి ఎల్లప్పుడూ నమ్ముతాడు, నమ్మిన దాన్నే పొందుకుంటాడండి. ఆమేన్. కలవరపడ ప్రతాప్కున్నంత కలవరం నేను ఎక్కడ చూడలే. చాలా కలవరం, చాలా ఇరిటేషన్. దాని తగ్గట్టు నీ మెసేజ్లో, సెల్ ఫోన్లో టింగ్ మెసేజ్, అక్కడికి వచ్చినప్పుడు మెసేజ్ టింగ్ డాంగ్. ఆ మెసేజ్లు ఏంటో మరి, ఏంటయా? డ్యూటీ కాడి నుంచి అనుకున్నా, డ్యూటీ కాడి నుంచి కాదు, ఇంటికాడి నుంచి. ఏంటి మెసేజ్లు? నేను ఇదివరకు ఇజ్రాయెల్ గారి దగ్గరికి గుంటూరు వెళ్ళేటప్పుడు మీటింగ్స్ జరిగాయి, సేవకులు. అప్పుడు అది ఈ పరిపూర్ణ వాక్యం కూడా కాదు, ఆయన కొంతవరకే చెప్పాడు. అయినప్పటికీ మా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. నేను ఇంకా ఏమంటానంటే, మెసేజ్లన్నీ పెట్టుంచు, నా సెల్ ఆన్ చేసినప్పుడు చూస్తానంట. మీరు ఎన్నో సంవత్సరాలు నేను అక్కడికి వెళ్ళాను, ఎప్పుడు కూడా ఎలాంటి నష్టం జరగలేదండి మా ఇంట్లో. వాళ్ళకి నేను వెళ్ళిన టైంలో వాళ్ళకి ఏ టెన్షన్లు వచ్చినాయో రాలేదో నాకు తెలీదు, కానీ నాకే టెన్షన్ రాలా. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి నేను ఫోన్లో మాట్లాడి అది డీల్ చేసేవాడిని అంతే. అది చూసినప్పుడల్లా మనోడికి చెమటలు పడతాయి. ఇంకా వాక్యం ఏమంటారు? అందుకే నేను మొన్న అన్నాను అనమాట, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళి ఇంట్లోనే కాపురం చేసుకో, ఇంట్లోనే ఉండు, అంతేనా? నీ సంఘాన్ని నువ్వు చూసుకుంటా ఉండు. ఎలా వస్తుందండి శక్తి? నేను ఏమన్నానంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా దాని మీదే ఉండండి అని చెప్తున్నా. మధ్యలో నువ్వు ఎంత మెసేజ్, నువ్వు కదా ఫోన్ లేదా,
నిజం చెప్పు. కాబట్టి పిల్లరా ఈయన ఒక రకం, అక్కడ మోహన్ ఇంకొక రకం. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దాని మీద ఉండేదే ఒక రోజు. ఆ ఒక్క రోజులో కావలసినంతది పొందుకోవాలా. మాట్లాడితే సెల్ పట్టుకుని అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు, ఎక్కడ ఏది బిల్డింగ్ల మీద గురికి కింద పడి చేస్తారని నా భయం నాది. అదే కదా ఈ సాతాను ఏం చేస్తారు, ఇక్కడ మన దేవుని వాక్యం చెప్తాడు, వాళ్ళు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఉరికి చేస్తారు. ఐతుకు అనేవాడు ఎక్కడి నుంచి పడ్డాడు? ఐతుకు ఆ కాలంలో ఐతుకు ఈ రోజులో సత్యవేదమ్మ కిటికీలో కూర్చుంటే ఏమైంది? నిద్ర. ఆమె కాబట్టి పిల్లరా వాక్యాన్ని నింపుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ అనేది ఏంటంటే, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది. నీవు నమ్మిన ఎడల సమస్తము సాధ్యమే. నీ సమస్యను చూసి లేకపోతే ఆ కొండను చూసి ఆమేన్ ఎత్తబడి సముద్రములో పడవేయబడునని నువ్వు చెప్పి మనస్సులో సందేహించకుండా నువ్వు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల దాన్ని పొందుకుంటావు. ఈరోజు మన పని ఏంటి తెలిసి చెప్పడానికి భలే చెప్తాం, అంతేనా? నేను ఒక మాట చెప్పనా, సంఘాన్ని నువ్వు ఆత్మీయంగా కనాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఇలా ఉండాలని నువ్వు ప్రార్థన చేసావనుకో, ఇప్పుడు ప్రణాళికలో ఉన్నవాడు వస్తాడు, లేనివాడు రాడు. కానీ నీకు ఇంతమంది కావాలనుకో, ప్రణాళికలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెడతారు. కానీ మన వాళ్ళకు ఉన్నది ఏంటంటే కంప్లైంట్స్. ఎలాంటి కంప్లైంట్? వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, విజయ్ కూడా రావట్లేదు. అంతేనా? ఈ కంప్లైంట్స్ కాదు, ప్రేయర్. మనం చేయాల్సింది ఏంటి? కంప్లైంట్ కంటే ప్రేయర్. పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తావు? నువ్వు తప్పకుండా దేవుడిని అడుగుతావు, నువ్వు అడిగేది పొందుకుంటావు. నీ జ్ఞానం కొదువైంది, వాక్యం చెప్పడం చేతగాట్లా, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నువ్వు అడగాల, నీలో ఆసక్తి ఉండాల. నువ్వు ఆసక్తితో అడిగితే దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా ఈరోజు మనం భక్తి జీవితం ఎలాంటిదో తెలుసా? మనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండబోతున్నాం. విశ్వాస మూలముగా మనం దాన్ని పొందుకోబోతున్నాం. ఆమేన్. నువ్వు నమ్మితే దాన్ని పొందుకుంటావు రాప్చర్ లో. నమ్మకపోతే కనీసం చిన్నది కూడా నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మీరు గమనించండి, దేవుని శక్తిని నిరాకరించి అది తప్పు అని చెప్పనివ్వండి, కానీ అదే శక్తి ప్రపంచమును ఉనికిలోనికి తీసుకొని వచ్చింది. ఆమేన్. కాబట్టి పిల్లరా దేవుని యొక్క వాక్యము మూలముగానే సమస్తమును కలిగి ఉన్నది. దేవునికి స్థలం ఎక్కడ లేదు. దేవునికి స్థలం ఎక్కడుంది తెలుసా? నీలోనే ఉంది. అందుకే ఆయన పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్య ఎందుకున్నాడు? నివాస స్థలం కావాలి ఆయనకి. ఈరోజు మీరు అనుకుంటారు ఇన్ని కార్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని మీరు అనుకుంటే, నేను చెప్పగలను ఎలా జరుగుతున్నాయో. ఎలా చెప్పగలను అని అంటే, నన్ను బలపరుచు వాని అందే జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఈ పరిశుద్ధాత్మ అనగా మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. దేవుడు నీ కొరకు నా కొరకు కనిపెడుతున్నాడు. ఆమె పుత్ర స్వీకారం, దత్తపుత్రులము కావాలనని, ఆయన మనలో నివసించాలని, మనలో నుండి ఆయన ప్రకాశించాలని, ఎత్తబాటులోనికి మనము వెళ్ళటానికి తగిన విశ్వాసమును మనలో ఉంచాలని ఆయన వాక్యమును పంపుతూ కోరుతున్నాడండి. నువ్వు వాక్యాన్ని రిజెక్ట్ చేస్తే, ఈ గడియ వాక్యాన్ని ఆ హృదయంలోకి ఎక్కించుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీకు ఎంత తక్కువ పెట్రోల్ ఉంటుందో అంత దూరం వెళ్తుంది బండి. పరిపూర్ణమైన దానికి నీ ప్రయాణానికి తగినంత పెట్రోల్ నీలో ఉందనుకో, ఛార్జింగ్, నువ్వు సంపూర్ణంగా వెళ్తావు. ఈరోజు ఛార్జ్ చేసేది ఏంటి? వాక్యం. వాక్యము యొక్క శక్తి పరిశుద్ధాత్మ. ఆమేన్. అది నీలో రగలాలి. హల్లెలూయా. ఆ వాక్యము నీలో రగలకుండా ఆమేన్
క్రీస్తు రాకడను మరియు ఆ గొప్ప 1000 ఏళ్ల పాలనను. ఆమేన్. ఇప్పుడు ఆపేదేంటి? ఎందుకు ఆలస్యం అవుతుందని అంటే, మిగతా వారు కూడా బయటికి రావాలి కాబట్టి. మిగతా వారు వాళ్ళ కాళ్ళే వచ్చేస్తారా? ఒక సేవకుడిగా నువ్వు నిలబడి సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు ఆ సువార్త వెలుగులోకి వస్తారు. ఆమేన్. కాబట్టి ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే నిర్జీవంగా ఉన్నాయి. అవిశ్వాసమును బట్టి, అవిశ్వాసం అంటే ఈరోజు క్రైస్తవులు ఉద్యమాలు, ఊరేగింపులు, రాజకీయ పార్టీలు గందరగోళాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దయచేసి గమనించాలి. ఎందుకు చేస్తున్నారు? నమ్మకం లేదు. రాజుల ద్వారా, అధికారుల ద్వారా ఏదో జరగాల, ఆ సర్టిఫికేట్లు, ఈ సర్టిఫికేట్ ద్వారా ఏదో జరగాల. కానీ దేవుడు అంటున్నాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని నేను నమ్మకపోతే మనం లోకం మీద ఆధారపడతాం. దేని మీద ఆధారపడతాం? పిల్లరా, నేను దయచేసి గమనించాలి. నాకు భయం ఏంటంటే, దానం గారు చర్చిని పూర్తి చేయలేడేమో అని ఒకసారి అవిశ్వాసం నాకు కొడతా ఉంటుందండి. ఎందుకంటే దానం గారిని అడిగినప్పుడు అబ్బే 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 గబ్బే అంటా ఉంటాడు. ఏంటో మరి చివరికి అది గబ్బిలాల పాలు అవుద్దేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నా మాట విన్నారా? బికాజ్ వై? ప్రార్థనా శక్తి లేదు. నేను గ్రహించేది ఏంటంటే, విశ్వాసులే లేనప్పుడు చర్చీలు ఎందుకు అంటున్నాను? వాక్యపు నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవరు కూడా నా దగ్గరికి రాలేడు. నేను అంటాను, ఒట్టి ప్రతాపే ఇక్కడ ఉంటే లాభం ఏంటి? ప్రతాపంలో ఏదో దైవిక కార్యం జరుగుతుందనే విషయము వీళ్ళకి అర్థం కావద్దా? బాబు, సీరియస్ గా చెప్తున్నా, ఆత్మ మూలంగానే చెప్తున్నాను. మనం ఆటలాడటానికి దేవుని సేవలోకి రాలేదు. దేవుని సేవ అంటే ఒక బాధ్యత. నేను అప్పుడప్పుడు అంటాను, మిమ్మల్ని పంపుతాను, నేను ఆగిపోతాను, నేను వెళ్ళలేను అని. కానీ నన్ను బలపరిచిన దేవుడు మళ్ళీ పంపుతానే ఉంది. నువ్వే అన్నావు కదా, మీరు ఆగిపోతే అస్సలు జరగదయ్యా అని. మీకు అర్థమవుతుందా? కానీ మరి మీరేం చేస్తారని నేను అడుగుతున్నాను. మీరు కూడా ఏదో చేయాలి కదా దేవుని కోసం. నా మాట అర్థమవుతుందా మీకు? ఏం చేయాలా? ఆయన శక్తిని మీలో నుండి ప్రతిబింబింప చేయాలా. ఇక్కడ ఎవరికైనా ఏదైనా అయిందనుకో, శాంతికి కానీ మీకు ఎవరికన్నా, అరే అక్కడ సావుకుడు ఉన్నాడు, ప్రతాప్ ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గుద్దనే విశ్వాసంతో పరిగెత్తుకొని రావాలి ఇక్కడికి. వీళ్ళు వెళ్ళి అన్యజనులు కూడా రావాలి ఇక్కడ. మనకెందుకులే, మనకు అప్పగిచ్చింది ఈ బల్లేగా. ఈ బల్ల, ఫ్యాను, రేకుల షెడ్డు, కుర్చీలు, మౌతులు, ఈయన వస్తువుల గురించి దేవుడు శ్రద్ధ పడుతున్నాడు అంటారా? ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాటి కోసమా దేవుడు బాధపడేది? ఆత్మల కోసం. నేనంటాను, నేనేమి పొందుకోకుండా, నా దగ్గర నా ఇంట్లో ఏమి లేకుండా పక్కనోడికి ఏం పెడతాను నేను? నా దగ్గర ఏమీ లేదనుకో, నేను నీకేం సహాయపడగలను? నేను దొంగ సర్టిఫికేట్ తీసుకున్న డాక్టర్ని అనుకో, నా మాట వినపడుతుందా? దొంగ సర్టిఫికేట్ తీసుకున్న డాక్టర్ని అనుకో, సంతోషి హాస్పిటల్ కానీ వచ్చిందా? డాక్టర్ ప్రతాప్, నువ్వే హాస్పిటల్కి వచ్చింది, నీకు తెలుసు నీ సర్టిఫికేట్ తప్పని. నేను చెప్పేది అర్థమవుతుందా? అప్పుడు బేబీ రాజ్ అంటే ఎవరు? ఓకే, నీదా ఇది? ఆల్ రైట్. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. నా మాట అర్థమవుతుందా? ఏదో ఒక ఇంజక్షన్లే, ఏదో ఒకటే నువ్వు చేసావనుకో, ఆమె కాళ్ళు చేతులు పడిపోతాయి. నా మాట విన్నారా? నేను చెప్పేది దయచేసి గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీలో ఏ కార్యం చేయకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు పరీక్షలకి, ఆటలకి, ఇట్లకి చూడు, ఒకసారి ఫోన్ వస్తా ఉంటా. ఓకే పిల్లరా, మీరు గమనించాలి. నా మాట వినబడుతుందా? నీలో ఏమీ లేకపోతే ఏదో ఒకటిలని ఇచ్చేస్తే
పేషెంట్ చచ్చిపోతాడు. పేషెంట్ ఏమవుతాడు? ఇప్పుడు నేను చేసేది నాకు రూఢిగా అయినా పర్వాలేదు, నేను చేస్తాను, ఎస్ వి కెన్ అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చేయగలం కాబట్టి చెప్పగలుగుతున్నాం. నేను చెప్పే ప్రసంగాన్ని ఎవరొచ్చి ప్రశ్నించినా కూడా నేను జవాబు చెప్పగలుగుతాను. నా మాట విన్నారా? నేనేమన్నాను? అక్కడ రోగులు ఉన్నారు, ఇక్కడ ప్రవక్త అన్నాడు మీలో ప్రతి ఒక్కరూ శక్తిని కలిగి ఉన్నారు. కుంటి ప్రజలు అక్కడ నుండి లేచి నిలబడి శక్తిని తమలోనే కలిగి ఉన్నారు. క్యాన్సర్తో చనిపోతున్న మనిషి లేచి నిలబడి నడుచుటకు శక్తిని తనలోనే కలిగి ఉన్నాడు. ఆమె అక్కడ రోగులుగా పడి ఉన్న మీరందరూ శక్తిని కలిగి ఉన్నారు. మీరు శక్తిని కలిగి ఉన్నారు, అది మీకు ఇవ్వబడి ఉన్నది. మీరు పైనుండి శక్తిని పొందేది. ఆమె ధైర్యంగా లేచి నడవండి అన్నాడు ప్రవక్త. ఆ వ్యాధులు వారిని విడిచి పారిపోయాయి. నేను అడిగేది అదే, నీ మీద ఏ ఆశ పెట్టుకుని ప్రజలు రావాలి ఇక్కడికి అన్నా. ఇప్పుడు మీ అత్త మామ వచ్చారంటే ఇక్కడ హాస్పిటల్లో మంచిగా డాక్టర్లు చూస్తారని వచ్చారు. నీ మీద విశ్వాసంతో వచ్చారంటవా? పోనీ విశ్వాసంగా నువ్వేం చెప్తున్నావు? మధ్యాహ్నం వచ్చి బాగా పడుకొని మెలకువే లేదు అయ్యగారు అంటావు. నువ్వే అన్నావు కదా, పడిపోయాను, నాకు నువ్వు ఫోన్ చేసే నాకు మెలకువే లేదు అని. ప్రియరా, అపవాది ఒక శోధన తెచ్చింది అని అంటే లేచి ఏం చేయన్నాడు? నీకు నిద్ర వస్తుంది, లేచి ఏం చేయాలి? అప్పుడు మనకి శోధన వచ్చింది, ఏం చేసా? ఇక్కడికి వచ్చి ఏం చేసాం? అదే ఆయుధం, అదే వెపన్. ఆ వెపన్ నువ్వు వాడుకోవాలి. అప్పుడు నువ్వేమన్నా అంటే నాకు బలహీనత వచ్చేసింది, ఇప్పుడు బలహీనత ఏం చేయాలి? పడుకోవాలి. అది సైతాన్ చేసే కుట్ర. నిన్ను పడుకోబెట్టి సాతాను విజయం సాధిస్తాడు. కాబట్టి ఇదంతా తెలియాలని నీకు పరిశుద్ధాత్మ కావాలి, వివేకం కావాలా. వివేకం లేకపోతే సాతాన్ ద్వారా ఏం కలుగుతుందో, దేవుని ద్వారా ఏం కలుగుతుందో, ఏ సిగ్నల్ ఎక్కడ పనిచేస్తుందో నీకు తెలియదు. ఇది సాతాను ప్రేరేపిస్తున్నాడో దేవుడు ప్రేరేపిస్తున్నాడు నీకు తెలుసా? నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. నేను అది దేవుడి మూలంగా కలిగిందా, సాతాను మూలంగా కలిగిందా? నువ్వేం చేయాలా? అర్థం చేసుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలా, వివేచన కావాలా. అవునా? త్వరగా అలసిపోయినట్టుగా చేస్తుంది. నేను అలసిపోయా, కానీ ఇక్కడికి వచ్చి రాగానే బలాన్ని ఇచ్చాడు. ఇంకా ఎన్ని గంటలైనా చెప్తాను నేను. ఎలాగైనా నన్ను బలపరిచే ఒక శక్తిని నేను నమ్మి ఉన్నాను. ఆ శక్తి పరిశుద్ధాత్మ. ఆమేన్. కాబట్టి ఇంకా ఆ పరిశుద్ధాత్మ నన్ను నింపినప్పుడు ఎన్ని వ్యాధిగ్రస్తులు అయినారు రానివ్వండి, ఇక్కడ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎవరిని స్వస్థపరచట్లా, కానీ నాలోని క్రీస్తు యేసు యొక్క శక్తి విడుదలైనప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు. కంపల్సరీ నీకు ఏం కావాలి? పైనున్న శక్తి కావాలి. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటాడు నీవు వాక్యముతో నిలవబడి ఉండుము. ఇదే కావాల్సింది. దేంతో నిలబడాలా బాబు? మీరందరూ దేంతో నిలబడాలా? వాక్యంతో నిలబడాలంటే బైబిల్ ఎలా పట్టుకొని నిలబడాలా? ఇదా? వాక్యంతో నిలబడటం ఏమనుకుంటున్నాను? వాక్యము నీలో ఉండాలి, నీవు వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం యొక్క శక్తి విడుదలవ్వాలి, అవతల వ్యక్తికి స్వస్థత రావాలి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి 13:8 ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమో చెప్తాం? యేసుక్రీస్తు ఎప్పుడు స్వస్థపరిచాడు? అప్పుడా ఇప్పుడా? కనీసం ఆ వాక్యం చెప్పండి పోనీ. ఆయన నిన్న నేడు, అందరు చెప్పండి, చెప్పొచ్చు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడు కదా. మరి ఈరోజు ఆ కార్యాలు ప్రవక్త చేశాడు, ప్రభువు చేశాడు, మళ్ళా అయ్యగారు చేశారు, వాళ్ళు చేశారు. ఈ కథలు కాదు, నువ్వు చేస్తావు. ఆ శక్తి నీలో ఉంది. యేసు ప్రభు అన్న మాట ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నేను చేయు క్రియలు, యోహాను 14:12 నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయను అని అంటే, నువ్వు చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఏదో మిస్ అయింది కదా.
ఏం మిస్ అయింది? వాక్యం చదువుతున్నావు, చెప్తున్నావు, కానీ దాన్ని నమ్మే విశ్వాసం లేదు. దాన్ని నమ్మే విశ్వాసం నేనంటాను ప్రతాప్, సొంత తెలివితేటల మీద ఆధారపడవద్దు. మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవద్దు. నేను ఎప్పుడు నా స్వబుద్ధి మీద ఎప్పుడు ఆధారపడినండి. లేఖనం అలా ఉందా లేదా అదే నేను చూసుకుంటాను. నాకు ఒక ఆలోచన వచ్చినా అది లేఖనం ఓకే అంటుందా లేదా అది చూస్తాను నేను. దేవుని కృపలో పరిశుద్ధాత్మ కూడా తెలియజేసినప్పుడు దాని విషయాలు లేఖన ప్రకారం నేను గ్రహించి ముందుకెళ్తాను. ఏ దూకుడు లేదు, గందరగోళం లేదు. యెహోవా ఇలాగ సెలవిచ్చాడని దాని మీద అది ఆధారపడి ఉంది. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇంకా అంటాడు, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. ఆయన చేయి క్రియలు మనం చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? దాని యందు మనకు విశ్వాసం లేదు. ఇప్పుడు ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే దేన్నైనా అడుగుతాం. ఎంత వ్యాధి అయినా సరే మనం ప్రార్థన చేస్తాం. ఇందాక బాబీ నాకు మెసేజ్లు పెడతా ఉన్నాడు సుధారాణి గారి గురించి. ప్రార్థన చేసామా లేదా? మనం నమ్ముతున్నాం దేవుడు మేలు చేస్తాడు. కీడును మేలుగా మార్చగలవాడు, శాపమును ఆశీర్వాదంగా మార్చగలవాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఈ రోజు శక్తివంతుడని చెప్తానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు నమ్మితే దేవుని కార్యాలు చూస్తారు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆచారాల్లో ఉన్న వాళ్ళు ఏ శక్తి లేదు, అది కుళ్ళిపోయిన వారు. వాళ్ళకు ఒకటే తెలుసు, అలా చేస్తే దేవుడు ఏదో మేలు చేస్తాడేమో నమ్ముతారు, కానీ ఏమీ జరగదు. ఎందుకంటే లేఖనంలో లేనప్పుడు, అది గవర్నమెంట్ అథారిటెడ్ మెడిసిన్ కానప్పుడు అది ఎలాంటి డ్రగ్ అవుతుంది? తప్పుడు మెడిసిన్. తప్పుడు మెడిసిన్ మింగుతా ఉంటారు, కానీ చివరికి ఏమవుతుంది? రోగం తగ్గక చనిపోతారు. అంతేనా? మనకు లేఖనం చెప్పినదే ఒరిజినల్ మెడిసిన్. ఆ లేఖనంలో లేనిది వాళ్ళు ఎంత చేసినా ఎంత తాగినా దాంట్లో పవర్ లేదు. పవర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? నష్టపోతారు. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, నీవు దేనిలో త్రవ్వి బయటకు లాగడానికి ప్రయత్నించుట అని నా భావం కాదు. నిన్ను నీవు నింపుకొనుము. ఆమేన్. ఇదిగో అప్పుడు దేవుడు నిన్ను కట్టకట్టి ఎక్కడికో తీసుకొని పోవును. అక్కడ ఆయన కొరకు జీవించుటకు కేవలం ఎంత ఆనందమో అక్కడ ఇతర సంగతులన్నీ కూడా. ఆమేన్. నువ్వు ఆ ఆనందము ఎదుట అంటే నువ్వు పొందబోయేటటువంటి దాని ఎదుట మిగతా కోరికలన్నీ విడిచిపెట్టేస్తావు. ప్రధానమైన కోరిక దేవుని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం నువ్వు సాగుతున్నప్పుడు మిగతా కోరికలన్నీ వినరా వెనకకుంటాయి. క్రీస్తు యేసులో నువ్వు వింటే ఒకటే, ఏ శిక్షా విధి నీకు లేదు. ఆమేన్. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ చివరి దినాలలో తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తల్లుల తట్టు త్రిప్పటానికి దేవుడు ఒక ప్రవక్తను పంపినప్పుడు ఆ వర్తమానాన్ని నమ్మటానికి, ఆ వర్తమానాన్ని నమ్మటానికి నీకేం కావాలా? పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఆత్మ లేకపోతే ప్రవక్తను నమ్మలేరు. ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మలేరు. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క జాతీయ శక్తులైన సంఘముల సమైక్య ప్రతి సంస్థను దానిలోనికి త్రోయను, కానీ దేవుని శక్తి దానిలో నుండి వధువును మహిమలోనికి లేవనెత్తు. ఇప్పుడు లోక సంబంధమైన ఇవన్నీ కూడా నేను ఎక్కడ డ్రాప్ చేసేస్తాయి. ఇక్కడ ఈ డ్రాప్ అవుట్స్ లో ఉన్న నిన్ను, వాక్యాన్ని నువ్వు నమ్మితే నేను పైకి తీసుకెళ్తుంది వాక్యము. దేవుని స్తోత్రం. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఈ చివరి దినాల్లో పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తి లేని వారై ఉన్నారని బైబిల్ తేటగా చెప్పింది కదా. సమయం అయిపోతుంది, నేను పైన చెప్తా వెళ్ళిపోతున్నా. 2 తిమోతి 3వ అధ్యాయం నుంచి మీరు చూస్తే అంత్య దినాలు ఎలా ఉంటాయంట? చెప్పాలి. అంత్య దినాలు ఎలా ఉంటాయంటే పైకి భక్తి గల వారి వలె ఉంటాయి, కానీ శక్తిని అక్కడ విడుదల చేయలేకపోతున్నాయి. ఆమేన్. శక్తి లేని మతమును దేవుడు అసహించుకుంటాడు.
ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్స్ కట్టేస్తారు ఎందుకు? అనాథ ఆశ్రమాలు పెడతారు ఎందుకు? చెప్పండి, ఎందుకు పెడుతున్నారు? దేవుడు ఏం చేయలేడు కాబట్టి మేము చేస్తున్నామని చూపించారు. కానీ అక్కడ ఉన్న అపోస్తులు ఏమన్నారు? వెండి బంగారాలు మాకు కలిగినదే, ఆమె మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు. ఈరోజు నీ దగ్గరికి దేవుడు రోగులను పంపాడు, వారి విషయంలో నువ్వేం చేస్తావు? ఒక అల్లుడి దగ్గరికి వస్తే ఏం చేస్తారు? మటనో చికెనో ఫిషో గిషో పెట్టి పంపించేస్తారు. నువ్వు దేవునిని ఎరిగిన అల్లుడు అయితే ఏం చేస్తావు? వెండి బంగారాలు. ఆదివారం దాకా దేవుడు ఆ గొర్రెలు నీ దగ్గర పెట్టాడు ఎందుకో? ఏదో జరగాలి ఇక్కడ. వాళ్ళు నువ్వన్న ఎక్కించుకోవాలి, నీది వాళ్ళకన్నా ఎక్కాల. అంటే అర్థం కాలేదు నేను చెప్పేది. మనం పోరాడినది శరీరాలతో, ఆకాశ మండలం మందు ఉన్న ప్రతి వ్యాధి వెనకాల ఏముంటది? మాట్లాడండి. పాపం వల్ల వచ్చే జీతం, సాతాను నుండి వచ్చేది ఏంటి? మరణమును ఎదిరించేది నిత్య జీవం. దేవుని వాక్యం జీవం. వాక్యం వారిలో లేదు, వాక్యం వారిలో లేదు. ఇప్పుడు నువ్వు వాళ్ళని బాగు చేయాలంటే ఏం నింపాలి ముందు? అమ్మా ఇది చిన్న నూనె తెచ్చావు, ఇది సరిపోదు, నేను ఎట్టేటోడు అనుకుంటున్నావు, ఇంత నూనె తెచ్చుకోవాలంటే కదా నూనె కావాల్సింది. సభ నూనె కావాలా? ఏం కావాలి? నింపు. నీకు సమయం దొరికినప్పుడల్లా సత్యవేదం వందనాలయ ప్రతాప అన్నదనుకో అని వెళ్ళిపోవటం కాదు. ఏ టు జెడ్ అడుగు. అసలు ఏంటి పరిస్థితులు, ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఏసేపు ఫోన్ చేసి అడుగుతా ఉంటాను, ఇల్లు దొరికిందా లేదా. మధ్య మధ్యలో వాళ్ళు విశ్వాసులు కదా మరి. ఓకేనా? ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వదిలి నేను ఇక్కడికి వచ్చాను మళ్ళీ అడుగుతాను, వాళ్ళ ప్రాబ్లం తీరిందా లేదా. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను, అది జరిగిందా లేదా. నేను వచ్చేటప్పుడు పలానా పని అప్పగించాను, అది జరిగిందా లేదా. కాబట్టి ఎవరైనా దొరికితే నేను పారిపోను. సాధ్యమైనంత వరకు వారికి వాక్యాన్ని ఇంజెక్ట్ చేయటానికే చూస్తాను. నా మాట వినపడుతుందా అమ్మా? ఆవలించే వాళ్ళు వినపడుతుందా? ముగిచ్చేస్తున్నాను, మీకోసమే ముగిస్తున్నాను. ఈసారి వచ్చినప్పుడు ఆవలించారనుకోండి, మీకు ఇక్కడే శిక్ష వేసి వెళ్తాను. విన్నారా? అది నీకేస్తాను, వాళ్ళకి కాదు. నువ్వేంటి ఇటు చూస్తున్నావు అంటే నువ్వు ఎలాగా మెయింటైన్ చేస్తున్నావు అనే దాని గురించి చెప్తాను. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఇక్కడ శక్తి లేని మతమును దేవుడు అసహించుకుంటాడు. మరి ఈ దినము ఏ మతమైనా దానిలో క్రీస్తును కలిగి ఉండనిచ్చో అది శక్తిహీనమై ఉన్నది. అది ఏ మతమైనా. మీరు గమనించాలి పిల్లరా, 1954లో ప్రవక్త ఇండియా దేశానికి వచ్చాడు, ముంబై. ఆ మీటింగ్ లో అనేక రకాలైన మతాల వారు ఉన్నారు. ఈయన అన్నాడు, సూర్యుని నమస్కారం చేయటం ద్వారా బ్లైండ్ అయినటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి, మీరు మీ దేవుని నామములో మీరు ఆచరించేటటువంటి మీ మత సిద్ధాంతాల ద్వారా ఈ గుడ్డివాని కన్నులు తెరవగలిగితే నేను నా దేశానికి వెళ్ళిపోతాను. యేసు ప్రభు దేవుడని నేను ఇక్కడ ప్రకటన చేయను. కాబట్టి రండి, ఎవరైనా వచ్చి గుడ్డివాని కన్నులు తెరవండి అని సవాలు విసిరిన ఆ గొప్ప వర్తమానంలో ఉన్నామనే సంగతి మీకు తెలుసా? మనం ఏదో సమస్యలు చూసి పారిపోవటం కాదు, ఆ సమస్యను ఎదిరింపగల శక్తివంతులం మనం కావాలా. ఆ శక్తి ఎక్కడ వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. భూలోక శక్తి సరిపోదండి. భూలోక శక్తి డాక్టర్లు చెప్తారు. సత్యవేదం హాస్పిటల్కి వెళ్ళింది అనుకో, ఎంత భయమో ఆమెకి, గడగడగడ వణుకుతా వెళ్తుంది హాస్పిటల్కి కదా. నువ్వు రా రేపుకా నీ సత్తే మీరు ఎలా బతుకుతారే, రా నన్ను తీసుకెళ్ళు చూపించు అని అంటే ఆ డాక్టర్ ఏం చెప్తాడు? తను చదువుకున్న దాని ఏమంటారు సైన్స్ ప్రకారం నీ శరీరంలో షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇంకోటి ఉందా. కొలెస్ట్రాల్ ఏమంటుందిలే, అవన్నీ చూస్తారు కదా. చూసి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అదో ఇదో అని టాబ్లెట్లు ఇస్తారు. ఆ టాబ్లెట్లు ఒకవేళ మర్చిపోయింది అనుకో, ఎవరు
సంతోషి మర్చిపోయింది అనుకో, అది నన్ను చంపాలనే మర్చిపోయింది. ఇది మింగకపోతే సత్తామన్నాడు డాక్టరు. ఇప్పుడు సంతోష్ చేతికి ఏం చేసింది, ఆ టాబ్లెట్లు పడేసిందంటే, ఆ మర్చిపోయిందంటే ఏంటి అర్థం? నన్ను చంపాలని ప్లాన్ వేసింది. అంటే నీకు ఆ టాబ్లెట్ల మీద నీకు అంత నమ్మకం ఉంటే వాట్ అబౌట్ బైబుల్? వాట్ అబౌట్ బైబుల్? దానికంటే శక్తివంతమైంది కాదా? ఆ డాక్టరు తన సైన్స్ ప్రకారం నువ్వు బ్రతుకుతావో లేదో, లేకపోతే బ్రతకడానికి టాబ్లెట్లు ఇస్తాడు. కానీ సైన్స్ ప్రకారం దానికి టాబ్లెట్లే లేవనుకో, అప్పుడు సైలెంట్గా మన వీళ్ళిద్దరు రిప్కాని పిలిచి అంటారు, నువ్వు చదువుకున్నావా రిప్కా అని అంటే, నేను చదువుకున్నానయ్యా అని అంటే, మీ అమ్మ బతకదు అన్న. లేదమ్మా ఏమనుకో, మాకు భయపడబాక, దేవుడు ఉన్నాడు ఇక్కడ అని అన్నదే అనుకో, డాక్టర్ అన్నాడే అనుకో, ఇంకా వెంటనే సంతోష్ దగ్గరికి వచ్చి నువ్వు ఏడుస్తావు. మీ ఇద్దరు ఏడుపు వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత మీ అక్క ఏడుస్తుంది, మన వాళ్ళు ఏడుస్తారు. ఉన్న 4 రోజులు ఎలా చూసుకోమంటారు? జాగ్రత్తగా. ఎవరు చెప్పిండు? చెప్పింది ఎవరు? డాక్టర్. పరమ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ లేవలు వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్న ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమున లేచినాడు అంటే, ఆ కుంటివాడు ఊచకాలు చేతులు దిక్కున లేచి నడిచాడు. ఈరోజు సంఘాలు ఏమవుతున్నాయో తెలుసా? వెండి బంగారం, ఆస్తులు, ఐశ్వర్యాలు, డాక్టర్లు, హాస్పిటల్లో, అది ఇది. ఎందుకని శక్తిని కోరుకోని వాడు డూప్లికేట్ శక్తిని వాడుకుంటాడు. నేను వాక్యం చెప్తున్నాను కదా, అది చేస్తున్నాను కదా, ఇది చేస్తున్నాను కదా అంటే చల్లదబ్బాయి. ఏం చేయాలి? దేవుడు నీలో ఉన్నాడనే రుజువులు కనబడాలా? ఆమె కనపడాలి వద్దా? ఒకవేళ కనపడలేదని అడగాల వద్దా? ప్రభా నన్ను బలపరచని అడగాల వద్దా? నీ శక్తితో నింపమని అడగాల వద్దా? పరిశుద్ధాత్మతో నింపమని అడగాల వద్దా? ఆత్మ లేకుండా, ఆత్మ సహాయం లేకుండా నువ్వు సేవ చేయగలవా? ఇంపాసిబుల్. మన సహవాసము పరిశుద్ధాత్మతో ఉండాలి. మనం ఒంటరివి కాము, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడేమన్నాడు? నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. మాట్లాడేది నువ్వు కాదు. ఈరోజు దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నాలో ఉంటాడని, నాతో ఉంటాడని. ఆయన తన కుమారుడినైనా నన్ను విడవడని. ఒకవేళ నేను వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదని ఆగిపో అంటాడు. ఎక్కడైనా బలహీనత అవుతాను అనుకో, అక్కడ బలహీనత అవుతావు, వద్దు ఉండు, ఇంట్లో రెస్ట్ తీసుకో అంటాడు. నా మాట అర్థం కాలేదు నీకు? కారణం ఏంటంటే దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? పరిశుద్ధాత్మ వలన. ఎప్పుడన్నా ఏదైనా జరిగిందనుకో, ఏదన్నా ప్రయాణాలు ఇబ్బంది కలిగింది, అప్పుడు వెంటనే నేను ఆలోచించేది ఏంటో తెలుసా? దేవుని చిత్త ప్రకారం వెళ్ళానా, ప్రభు చెప్పకుండానే తొందరపడి వెళ్ళిపోయానా? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయనంటే మనం దేవుని చిత్తాన్ని ఎరిగి వెళ్తున్నాం కాబట్టి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట విన్నారా? అలా కాదు, ఒకవేళ పొరపాటు నా సొంత ఆలోచనతో ఏదో ఎవరో ఏదో ఫంక్షన్, ఏదో ఇంకోటి, ఏదో స్తుతి కొడుకు, ఏదో ఇంకోటి, లేదు దేవుని పర్మిషన్ లేకపోతే వెళ్ళకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏ మతమైనను ఆయన రక్తము క్రింద క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే దానిలో శక్తి ఉన్నది. ఇంకో మాట చెప్పున్నా, ఎవరు స్వస్థపరచలా? అప్పుడు ప్రవక్త ప్రార్థన చేశాడు, ప్రభా నువ్వు సృష్టికర్తవని, నీవు నన్ను పంపావని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా ఈ గుడ్డివాని కన్నులు తెరవమన్నప్పుడు అతడు నేను చూస్తున్నాను కేక పెడితే దొమ్మిగా లక్షలాది ప్రజల మీదకి వచ్చేసారు. ఈరోజు ఏమయ్యాడు? ఆయన నేను శక్తిహీనుని అన్నాడా? ఈరోజు నేను చేయలేనన్నాడా? ఈరోజు నేను బలహీనుని అన్నాడా? కాదు, నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు ఆ పరిచర్య వధువులో ఉన్నది. వధువుకు దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రవక్త రంగం మీద లేడు, కానీ వధువు రంగం మీద ఉంది. వధువులో నుండి క్రీస్తు పని చేస్తున్నాడు ఇంకా కార్యరంగంలోంచి. ఈ అవిశ్వాసం దాన్ని అడ్డుకుంటుంది. నువ్వు నమ్మితే ఈ రోజైనా కూడా ఆయన కార్యాలు చూశారు. నా మాట వినారా? ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఒక మనిషి ఆమె విశ్వాసము ద్వారా జీవిస్తూ విశ్వాసం ద్వారా నడుస్తున్నప్పుడు అతడు పూర్తి ప్రపంచము నుండి వేరైన వాడిగా ఉంటాడు.
మరి అతడు క్రీస్తులో నూతన సృష్టిగా మారుతాడు. అక్కడ నీవు వధువు పదార్థంలోనికి వెళ్ళుచున్నావు. ఆమేన్. మనలో ప్రతి ఒక్కరు, పాస్టర్ మాత్రమే కాదు, పెద్దలు, ధర్మకర్తలు, సంఘము, విశ్వాసులు అందరూ కూడా క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆ పాతది గతించి నూతనమైన యెరూషలేములోకి మనం వెళ్తాం. దేని ద్వారా అంటే శక్తి ద్వారా. మనలో కొన్ని కార్యాలు చూస్తా ఉన్నాం. ఒక దినం వస్తుంది, మనం వెళ్ళి ఎవరితో ఉంటాం? మళ్ళీ ఆయనతో ఉంటాము. దేవుని స్తోత్రం. అట్టి కృప, అట్టి సమృద్ధి, అట్టి శక్తి దేవుడి చిన్న పరిచర్యకు దయచేయను కాక. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇక్కడ కొందరు రోగులు కూడా వచ్చారు నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారయ్యా. ఆ వివాహ విషయాల్లో ఇబ్బందులు కలవారు వచ్చారు నాయన. నీ సన్నిధిలో ఏదో దొరుకుతుందని ఆశతో వచ్చిన ప్రతి ప్రాణమును మీరు తృప్తిపరచండి నాయన. నేను శారీరకంగా ప్రయాణాల వల్ల, ఈ వాతావరణాల వల్ల కొంత బలహీనత మాలో ఉన్న నన్ను బలపరుచుని అందే నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. గ్రేట్ మిరకల్ టు గివ్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దూరమునకును సమీపమునకును చాలిన దేవుడవు నీవే ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకుడైన ప్రతాప్ని మీరు దీవించండి. ఆత్మ వృద్ధి పొందినట్లుగా నాయన వాక్యంతో పాటు ఆయన సమృద్ధి అయిన ఆత్మశక్తిని కలిగి ప్రభా, బలమైన వాక్శక్తితో బోధించడానికి తగిన శక్తి దయచేయండి ఆయన. లేకపోతే సంఘాలు నాయన నులివెచ్చని స్థితిలోకి జారిపోతాయి ప్రభా. ఇక్కడ తప్పకుండా కార్యాలు మీరు మరలా చేస్తారని నేను నమ్ముచున్నానయ్యా. వెండి ద్వారా కాదయ్యా, బంగారం ద్వారా కాదయ్యా, ఆస్తి ద్వారా కాదయ్యా, ఆత్మ ద్వారా జరుగుతున్న ఆయన నీకు స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ దర్శించిన ఆయన పేరు పేరు వరుసను మీరు దర్శించండి ప్రభా. ఆర్థిక అవసరతలు, అక్కర్లు అన్ని కూడా తీర్చండి ఆయన. అది నీకు సాధ్యమే. అలాగే ప్రభా సుధారాణి గారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఈ కృపలోనైనా మరలా ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధిగ్రస్తులుగా మంచాన పడి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి. ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ముఖ్యంగా రక్షణ లేకుండా నాయన పాపంలో పడి నశించుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి రంగం మీదకి మీరు రండి నాయన. నేను ఒట్టిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ శక్తిని గురించి ఇక్కడ చెప్పి ఉన్నాను ప్రభా. ఖచ్చితంగా వాళ్ళలో నీ శక్తి జనరేట్ అవడానికి సహాయం చేయి. అలాగే ఈ రాత్రి మేము ప్రయాణం అయినాయన రైల్లో కూడా ఎలాంటి గడిబిడి లేకుండా సహాయం చేయి నాయన. వాహనాలు నమ్మదగినవి కావు, నువ్వు నమ్మదగిన దేవుడు. మళ్ళా శనివారం ఆయన రేపటి దినాన్ని నేను అక్కడ చేరి మళ్ళా తిరిగి ఆదివారానికి నాయన వాక్యంతో సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభా. ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నవారు రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో వారిని కూడా దర్శించండి. వ్యాధిగ్రస్తులను దర్శించండి. నేను ప్రార్థించిన ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తావని నమ్మచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచు ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయాన్ని స్థానిక కాబట్టి అందరికి వందనాలండి. ఆమేన్.